శక్తుల్ని కూడగట్టి ఆ రకంగా ఒక బలమైన కమ్యూనిస్టు పార్టీని, ఉద్యమాన్ని నిర్మించాలి అని ప్రయత్నం ప్రారంభమవుతున్న ఈ టైంలో సురేష్ మరణం చాలా తీవ్రమైన లోటు. దాన్ని పూడ్చడానికి ఎంత కష్టమైనా కష్టపడాలి, చేయాలి. సురేష్ గురించి చాలామందికి తెలుసు. సురేష్ గురించి ఎవరికి ఎంత తెలుసు అంటే వాళ్ళు చెప్పేది చూస్తుంటే 30-40 ఏళ్ళ నుంచి సురేష్ని తెలిసి నాకు కూడా ఇన్ని తెలియవే అనిపిస్తోంది. ఎందుకంటే చాలా తక్కువ టైంలో సురేష్ అంత ప్రేమని, అంత అభిమానాన్ని సంపాదించేసి. సురేష్ అసలు భారతదేశానికి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో సురేష్ మేమందరం 40 ఏళ్ళు చేయలేని పని 2 ఏళ్ళలో చేసాడు అనిపిస్తుంటుంది. నేను సురేష్ని చాలా చోట్లకి తీసుకెళ్ళి డాక్టర్ గారు అయ్యా పరిచయం చేస్తే 2వ రోజు నుంచి సురేష్ గారు రాలేదంటే నన్ను అడుగుతున్నారు. సురేష్ గురించి ఎంత అంటే ఆ సమయంలో కొద్ది టైంలోనే ఒక రోజు ఒక చోటికి వెళ్ళి వస్తే, ఒకరితో మాట్లాడి వస్తే మళ్ళీ తిరిగి వాళ్ళు సురేష్ గారు ఎప్పుడు వస్తారండి అని అడిగేటట్టు చేసుకునే ఒక స్వభావం అది. సురేష్ నాకు తెలిసి సురేష్కి పుట్టుకతో వచ్చినవి కొన్ని అయితే, సురేష్ తనని తాను ఒక రకంగా శిల్పి చెక్కుకున్నట్టుగా అతను చెక్కుకున్నాడు తనని తాను. లేకపోతే అంత తక్కువ టైంలో అంత మంచి విప్లవ నాయకుడిగా, విప్లవ కార్యకర్తగా తయారవటం అంత తేలికైన విషయం కాదు. అసాధారణమైన ఒత్తిడి పెట్టుకున్నాడు తన మీద తాను. విపరీతంగా చదివేవాడు. ఆ చదవటంలో కూడా అతను ఇంగ్లీష్ ఎంత బాగా చెప్తాడో తెలుగు కూడా అంత బాగా చెప్తాడు. మన ఖమ్మంలో ఒక సెమినార్ జరిగితే దాదాపు 4 గంటలు అభినవ్ సిన్హా గారు బ్రహ్మాండంగా మాట్లాడితే దాన్ని అరగంటలో తెలుగులో అనువదించి చెప్పాడు. అసలు ఎంత ఆశ్చర్యపోయామంటే సీనియర్స్గా ఉన్న మాలాంటి వాళ్ళు కూడా అంత స్పష్టంగా కీలకమైన పాయింట్ ఏది మిస్ కాకుండా మరి అంత గొప్ప ఉపన్యాసాన్ని అరగంటలో అలా కుదించి స్వచ్ఛమైన తెలుగులో చెప్పి వచ్చిన వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది బహుశా నాకు తెలిసి నేను చాలామంది అనువాదాలు చేసేవాళ్ళని చూశాను, కానీ ఇంత ఏకాగ్రతతో విని ముక్క కూడా రాసుకోకుండా అలా చెప్పేవాడు మరి కమ్రేడ్ సురేష్. అందుకని సురేష్ గురించి ఎన్ని విషయాలన్నా చెప్పుకోవచ్చు. ఆయన గురించి తర్వాత ఆయన పయనం గురించి చెప్తారు మన వాళ్ళు. ఇది ఈ రోజున్న పరిస్థితి దృష్ట్యా చూసినప్పుడు సురేష్ మరణం చాలా తీవ్రమైన లోటు అనేది మనందరికీ తెలిసిందే. పరిస్థితుల్లో కూడా ఇందాక మన వాళ్ళు పాట పాడారు. 2 శక్తులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు పెట్టుబడిదారీ శక్తులు, అది కూడా తీవ్రమైన సంక్షోభంలో ఉంది కాబట్టి ఇప్పుడు పెట్టరేగిపోతున్న ఫ్యాసిస్ట్ రాజ్యం, ఫ్యాసిస్ట్ శక్తులు ఎంత తీవ్రమైన దాడి కార్మిక వర్గం మీద, ఉద్యోగ వర్గాల మీదే కాకుండా మేధావుల మీద, కవుల మీద, రచయితల మీద, పాత్రికేయుల మీద అడ్డగోలు దాడి జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ దాడి చూసే కొద్దీ సాధారణమైన వాళ్ళకు కొంతమందికి భయకంపితులైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ టైంలో నిలబడాల్సింది ఎవరు నిలబడతారు, ఎవరు దీన్ని ఎదుర్కొంటారు, ఆ విశ్వాసం సాధారణ ప్రజలకు ఎవరు కల్పిస్తారు అని ఎదురు చూసే టైంలో సాధారణంగా కమ్యూనిస్టు వీటిలో కూడా మనకు వినపడేది, ఈరోజు మనం నిరవధిక సమ్మెకు పిలిపిస్తే ఎలా ఉంటుంది అంటే చాలామంది నిరవధిక సమ్మెకి కార్మికులు సిద్ధం కాదు, ఎందుకంటే ఇప్పుడు అలా లేరు అన్నారు. నిజమేమో అనుకునే టైంలో ఎవరికీ సంబంధం లేని వేల మంది కార్మికులు రోడ్డు మీదకి వచ్చేసారు. అసలు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఏదైతే మనం లేబర్ కోర్ట్స్ ఈ ఫ్యాసిస్ట్ ప్రభుత్వం తీసుకొచ్చింది, దీన్ని వెనక్కి కొట్టాలి అంటే మనం సమ్మె చేయాలి, ఇన్ని ఆలోచనలు చేస్తుంటే వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి లేబర్ కోర్ట్స్లో ఏమున్నాయో వాటికి వ్యతిరేకంగా సమ్మె ప్రారంభించేసారు. వాళ్ళ సమ్మె చూస్తే 1886 పరిస్థితుల్లాగా ఉందా ఏంటి భారతదేశం అని కనిపిస్తుంది. 8 గంటల పని కావాలి, కనీస వేతనం కావాలి, ఓవర్ టైం డబుల్ ఓటీ కావాలి, ఉద్యోగ భద్రత కావాలి. మళ్ళీ వీళ్ళందరూ చేసిన వాళ్ళు ఎవరంటే అందరూ కాంట్రాక్ట్ లేబరు, క్యాజువల్ లేబరు, దినసరి కార్మికులు, ఇటువంటి కార్మికులు. మరి వాళ్ళందరూ పెద్ద పోరాటానికి దిగారు. అదేదో ఒక ప్రాంతంలో కాదు, ఒక గొలుసు కట్టులాగా మొదలుపెట్టి మొత్తం ఉత్తర భారతదేశంలో ఆ చివరి నుంచి చివరికి హర్యానా నుంచి గుజరాత్ దాకా నడిచింది. ఇప్పుడు అక్కడక్కడ పోరాటాలు పెరుగుతున్నాయి. కాబట్టి ప్రపంచంలో కాదు మన దేశంలో కూడా విప్లవ శక్తులు, పోరాడే శక్తులు మనకి ఆదర్శంగా కార్మికులే ముందుకు వచ్చేసి పోరాటాల్లోకి వచ్చేస్తున్న పరిస్థితి కనపడుతుంది.
ఇప్పుడు చాలామంది వాటిని విశ్లేషిస్తున్నారు. ఎందుకు ఇంత పెద్ద పోరాటాలు వచ్చినాయి, ఏం పోరాటాలు జరిగినాయి, ప్రభుత్వం ఏంటి అని. కానీ విశ్లేషణే కాదు, వాటిలోకి వెళ్ళి పాల్గొన్న వాళ్ళ పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం. మీరు బయట ఇది కూడా చూసుంటారు. మజ్దూర్ బిగుల్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు పోరాటాల్లో పాల్గొన్న వాళ్ళందరినీ ఇప్పుడు దాదాపు 7గురిని రకరకాలైన యాక్టులు పెట్టి లోపల పడేసింది యూపీ ప్రభుత్వం. దాదాపు 500-600 మంది కార్మికుల్ని అసలు ఎక్కడికి తీసుకెళ్ళిపోయారో, ఎక్కడ పెట్టారో కూడా తెలియదు. అంత దారుణంగా ఉత్తర భారతదేశం అంతా జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు మనం సురేష్ మరణం, ఆ తర్వాత మనం చేయాల్సిన కర్తవ్యాలు, మన బాధ్యత ఏంటి నిర్వర్తించుకుంటున్నాం. అందుకని పరిస్థితులు తోసుకొస్తున్నాయి, పరిస్థితులు చాలా తీవ్రంగా మారుతున్నాయి. పోరాటాల వైపు ప్రపంచం నడుస్తుంది అనే పద్ధతుల్లో మనకి రకరకాలైన ఉదాహరణలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నిటిని అందుకోవటం ఎట్లా, వాటి వైపు వెళ్ళాలంటే అంత బలమైన ఉద్యమాన్ని నిర్మించుకోవటం ఎట్లా అనే అనేక విషయాలు ముందుకొచ్చాయి. ఇవన్నీ ముందుకు వచ్చినప్పుడు అనివార్యంగా పొరపాటు ధోరణుల మీద, పొరపాటు ఆలోచనల మీద సంఘర్షణ కూడా చాలా తీవ్రంగా జరుగుతుంది. ఆ ఘర్షణలో నుంచే సురేష్ పుట్టాడు. అది నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన పాయింట్. సురేష్ మాకన్నా చాలా చిన్నపిల్లాడు. సురేష్ ఎస్ఎఫ్ఐలోకి వచ్చిన తర్వాత ఎస్ఎఫ్ఐలో నుంచి అతను ఎదిగి తర్వాత డాక్టర్ అయ్యి ఈలోపు మెడికోస్ని ఆర్గనైజ్ చేసి తర్వాత రకరకాలైన బాధ్యతలు నిర్వర్తించాడు గతంలో. కానీ సౌదీకి వెళ్ళిన తర్వాత దగ్గర నుంచి ఆలోచనలో మార్పు, ఏం చేయాలి మనం అని ఆలోచన చేసి అతను ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మార్క్సిస్టు సిద్ధాంతాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయటం. మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడం కూడా పెద్ద గొప్ప విషయంగా చాలామంది అధ్యయనం చేస్తారు. కానీ కామ్రేడ్ లెనిన్ చెప్పినట్టు మార్క్స్ తర్వాత మార్క్సిజం మీద వచ్చిన రకరకాలైన పోకళ్ళని, ఆ మార్క్సిస్ట్ సిద్ధాంతంలో ఉన్న ఆ విప్లవ గుజ్జు అదేదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి మార్క్సిజం గురించి ఎంత చెప్పినా, మార్క్సిజాన్ని ఎంత వల్లివేసినా, మార్క్సిజాన్ని ఎంత కోట్ చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. వీళ్ళందరూ చేస్తున్న పని అది అని చెప్పాడు. అట్లా ఇప్పుడు మార్క్సిస్టు విశ్లేషకులు, మార్క్సిస్టు అధ్యయనాలు చాలా ఎంతమంది ఉన్నా ఆ విప్లవ తత్వం దాంట్లో ఉన్న కోర్ అది అర్థం చేసుకుని దాన్ని పట్టుకుని అది ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎట్లా అమలు చేయాలి, ఎట్లా ఇచ్చేయాలి అంటే మనకి పాఠం చెప్పినట్టుగా నోయిడా కార్మికులు మన కళ్ళ ముందే చూపించారు. అందుకని ఈ నేపథ్యంలో కామ్రేడ్ సురేష్ యొక్క అవసరం, సురేష్ లాంటి వాళ్ళ అవసరం, సురేష్ లాంటి వాళ్ళని తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంత ఎక్కువ ఉందంటే, అతను చిన్న వయసులోనే కొద్ది టైంలోనే చాలా లోతుగా అధ్యయనం చేశాడు. కారణం ఏంటంటే అతను రావటం ఈ న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్లోకి రావటం, వీళ్ళతో కలవటం. చాలామంది నాకు కూడా చెప్పేది, నాకు కూడా చాలా గట్టిగా నమ్మకం ఉండేది, మనంతా పెద్దవాళ్ళం అయిపోయాం, మన పార్టీ మీటింగ్లు జరిగితే తెల్ల జుట్లు గల తప్ప కనపట్టలేదు, అందరూ పెద్దవాళ్ళం అయిపోతున్నాం అనే సర్వసాధారణమైన మాట. కానీ ఎన్ఎస్పిలోకి వచ్చిన తర్వాత నాకైతే వీళ్ళందరినీ చూసిన తర్వాత ఒక రకంగా నా వయసు వాళ్ళు ఎవరు లేరు, కానీ అందరూ చిన్నపిల్లలు. అంటే చాలా నమ్మకాలు ఏవైతే ప్రచారంలో ఉన్నాయో కమ్యూనిస్టు శ్రేణుల్లో కూడా అవి తప్పని నిరూపిస్తూ వస్తుంది ఎన్ఎస్పి. అలాంటివన్నీ మనం చూస్తున్నాం. విద్యార్థులు, యువకులు, మేధావులు, అది కూడా పైపైన కాకుండా మార్క్సిజం లోతుగా చదవాలి, దానిలో విప్లవతత్వాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న మేరకి ఆచరణలోకి దిగాలి అనే ప్రయత్నాలు బాగా చేస్తున్నారు. అటువంటి వాళ్ళని తయారు చేస్తున్న క్రమంలో ఒక టీచర్, ఒక కార్యకర్త కాదు, ఒక టీచర్ మనకి శాశ్వతంగా దూరం అయ్యాడు. అయితే ఇది ఎంతసేపు చెప్పుకున్నా సురేష్ మళ్ళా తిరిగి రాడు. సురేష్కి సంబంధించిన ఆ కృషి మనకి ఆదర్శంగా ఉంటుంది. అది వయసుతో సంబంధం లేదు. మనం ఎంత వయసున్నా సురేష్ లాగా అలా నడవాలి అంటే అన్ని గంటలు చదవాలి, అన్ని గంటలు చర్చించాలి, అన్ని గంటలు వీటిలో పాల్గొవాలి. ఆ రకంగా సురేష్ చేసిన సేవను మనం మర్చిపోలేం. ఇటువంటి అనేక రకాలుగా మన మీద ముద్ర వేసిన కామ్రేడ్ సురేష్, ఇక్కడ చాలామంది రకరకాలైన వామపక్ష మేధావులు, పార్టీల నాయకులు అనేక మంది వచ్చారు. అందుకని మరణ వార్త తెలియంగానే వాళ్ళందరి ఫోన్లలో మనం ఒక కార్యకర్తని, వీళ్ళందరూ ఒక పార్టీ కాదు, ఒక ఇది కాదు, కానీ అందరూ చెప్పింది ఏంటంటే మనం ఒక కార్యకర్తను కోల్పోయామంటున్నారు. అంటే అందరూ సురేష్ మనవాడు, మావాడు అనే ఫీలింగ్లోకి అంత బాగా అందరినీ ఇన్స్పైర్ చేసి ఒకవైపు అందరినీ ఆకర్షించగలిగినంత
శక్తి ఉన్న కామ్రేడ్. రకరకాలైన కోణాలు ఆయనకు ఉన్నాయి. ఆ వాటిల్లో ఒక రకంగా పొలిటికల్ ఇదే కాదు, ఆయన దాంతోపాటు సైన్స్ రంగంలో, అట్లాగే ఇప్పుడు LCH డైట్ విషయంలో దానికి ఒక స్కూలు, ఆ స్కూల్లో కూడా డిప్లొమా సంపాదించి దాంట్లో మళ్ళీ ప్రవేశం చేసి అందరికీ ఆ విషయాలు చెప్తారు. ఇట్లా మల్టిపుల్ టాస్క్స్ ఒక టైంలోనే అతను చాలా ఎక్స్పర్టైజ్ చేసిన ఘనత కామ్రేడ్ సురేష్కి ఉంది. అటువంటి సురేష్ని మనం కోల్పోయాం. అటువంటి సురేష్ అడుగుజాడలు నడవటానికి మనం మళ్ళా ప్రతిన పొందుతూ ఈ సంస్మరణ సభని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నమస్కారం. కామ్రేడ్ సురేష్ 1978 నవంబర్ 18న తిరువూరు సమీపంలోని కొత్తపల్లిలో జన్మించారు. ఆయన కుటుంబ నేపథ్యం: ఆయన తల్లిదండ్రులు ఎస్ నాగేశ్వర రెడ్డి గారు, కుమారి గారు. ఇద్దరు CPM పార్టీలో తిరువూరులో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ ప్రభావం కామ్రేడ్ సురేష్ పై చిన్నప్పటి నుంచి ఉంది. ఆయన తమ్ముడు రవి గారు కూడా సామాజిక మార్పు కోరే వ్యక్తిగా ఉన్నారు. మొదటి నుంచి న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ కు మద్దతుగా ఉన్నారు. 2022లో జరిగిన భగత్ సింగ్ జనాధికార యాత్రలో హైదరాబాద్ లో పాల్గొన్నారు. కామ్రేడ్ సురేష్ జీవిత భాగస్వామి డాక్టర్ బిందు, కొడుకు ఆదిత్య అమరావతి సినీ ఫైల్స్ తదితర NSP కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. కామ్రేడ్ సురేష్ 10వ తరగతి వరకు పులిగడ్డలోని AP రెసిడెన్షియల్ స్కూల్లో చదివారు. 1995లో ఖమ్మంలోని క్రాంతి కాలేజ్లో ఇంటర్మీడియట్ చదివారు. 2001లో విజయవాడలోని గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో BDS పూర్తి చేశారు. 2006లో కర్ణాటకలోని దావన్గిర్ కాలేజ్ ఆఫ్ డెంటిస్ట్రీ నుంచి MDS చదివారు. విజయవాడలో BDS చదువుతున్న కాలంలోనే 1996 నుంచి 2001 వరకు SFI విజయవాడ సిటీ కమిటీ సెక్రటేరియట్ సభ్యులుగా ఉన్నారు. 1997-2001 మధ్య కాలంలో SFI జిల్లా కమిటీ సెక్రటేరియట్ సభ్యులుగా కూడా పనిచేశారు. ఈ కాలంలోనే ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని మెడికల్ డెంటల్ కళాశాలల్లోని విద్యార్థులను సంఘటితం చేసి AP మెడికోస్ కన్వీనింగ్ కమిటీలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ సమయం నుంచే CPM పార్టీ సభ్యుడిగా క్రియాశీలకంగా పనిచేశారు. చదువు పూర్తయిన తర్వాత 2007-8 సంవత్సరం ఖమ్మంలోని మమతా డెంటల్ కాలేజ్లో టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేశారు. ఆ సమయంలో ఖమ్మంలో వామపక్ష ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు. తర్వాత 2 ఏళ్లు భీమవరం విష్ణు డెంటల్ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేశారు. తర్వాత సంవత్సరంలో హైదరాబాద్లోని నార్పేట్పల్లి కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో పనిచేశారు. 2011-16 మధ్య కాలంలో గుంటూరులోని సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో పనిచేశారు. 2016-18లో తిరిగి భీమవరం విష్ణు డెంటల్ కాలేజ్లో పనిచేశారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలోనే 2007 నుంచి 2018 వరకు జన విజ్ఞాన వేదికలో పనిచేశారు. 2015-2018 మధ్య కాలంలో ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్ గా ఉన్నారు. ఈ కాలంలో చికిత్స కన్నా నివారణే మేలు అనే దృక్పథంతో వ్యవస్థలో వచ్చే సమూలమైన మార్పే ప్రజారోగ్య రంగంలోని సమస్యలకు పరిష్కారం అనే అవగాహనతో పనిచేశారు. వ్యవస్థలోని పరిమితులకు లోబడే ప్రజారోగ్య సమస్యలపై పోరాడేందుకు కృషి చేశారు. తనకున్న ఈ అవగాహనతోనే ప్రజారోగ్యంపై పెట్టుబడిదారీ వ్యవస్థ చూపించే ప్రతికూల ప్రభావంపై పోరాడేందుకు వ్యక్తిగతంగా LCHF డైట్ ఉద్యమంలో భాగస్వాములై కృషి చేశారు. 2018లో సౌదీ వెళ్లిన కామ్రేడ్ సురేష్ 2024 వరకు అక్కడ కింగ్ ఫైజల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. ఈ కాలంలో మార్క్సిజాన్ని లోతుగా అధ్యయనం చేశారు. వామపక్ష ఉద్యమం లోటుపాట్ల మీద కూడా లోతుగా పరిశీలన చేశారు. ఈ అధ్యయనం పరిశీలన అనంతరం 2022 సెప్టెంబర్ 28న CPM పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా సోషలిస్ట్ విప్లవ సాకారమే లక్ష్యంగా ఏర్పడిన న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. NSPలో ప్రత్యక్షంగా మరింత క్రియాశీలకంగా పనిచేసే ఉద్దేశ్యంతో 2024లో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత 2024 నుంచి ఇబ్రహీంపట్నంలోని నిమ్రా డెంటల్ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేశారు. NSP కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువ సమయం ఉండేందుకు వారానికి 3 రోజులు పనిచేసే విధంగా ఈ కాలేజ్ను కామ్రేడ్ సురేష్ ఎంచుకున్నారు. కామ్రేడ్ సురేష్ ఇండియాకు తిరిగి వచ్చి సుమారు 2 ఏళ్లు అవుతుంది. ఈ 2 ఏళ్లుగా న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ ను బలోపేతం చేసేందుకు, మార్క్సిజం శాస్త్రీయ అధ్యయనాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు స్టడీ సర్కిళ్లు, వేదిక చర్చా కార్యక్రమాలు, డిస్కషన్ సర్కిళ్లను నిర్వహిస్తూ ఉన్నారు.
అన్ని రకాల ఉద్యమాలు, పోరాటాలు, క్యాంపెయిన్లలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఓట్ చోరీ, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. గత రెండేళ్లుగా ప్రోగ్రెసివ్ డాక్టర్స్ లీగ్, సైంటిస్ట్ ఫర్ సొసైటీ సభ్యులుగా చురుకైన పాత్ర పోషించారు. ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలెస్టైన్ ఉద్యమంలో ఆంధ్ర ప్రాంతంలో కీలక పాత్ర పోషించారు. బీడీఎస్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఏప్రిల్ 12వ తారీఖు నోయిడాలోని కార్మికుల పోరాటానికి మద్దతుగా నిలిచిన వారిపై జరుగుతున్న అణిచివేతకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొన్నారు. ఏప్రిల్ 13న లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నారు. ఏప్రిల్ 14వ తారీఖు కృష్ణానదిలో జరిగిన ప్రమాదంలో మనందరికీ భౌతికంగా దూరం అయ్యారు. ఆ రకంగా కామ్రేడ్ సురేష్ ఆఖరి నిమిషం వరకు సైద్ధాంతిక అధ్యయనం, విప్లవ ఆచరణల మేలు కలయిక పూర్తి స్థాయిలో పనిచేశారు. అనేక కర్తవ్యాలను మన ముందు వదిలి వెళ్లారు. ఆ కర్తవ్యాల నిర్వహణలో అందరం తప్పకుండా భాగస్వాములు అవుతామని ఈ సందర్భంగా ఇంకొకసారి సంకల్పించుకుంటున్నాము. రెడ్ సెల్యూట్ టు కామ్రేడ్ సురేష్. Red salute, Comrade Suresh. Red salute, Comrade Suresh. Comrade Suresh for Lord Salam. Comrade Suresh for Lord Salam. Red salute, Comrade Suresh. Comrade Suresh to జీవిస్తాం. Comrade Suresh to జీవిస్తాం. Red salute, Comrade Suresh. కామ్రేడ్స్, రఘు గారు అన్నట్లు చాలా కష్టమైన సమయంలో సురేష్ గురించి మళ్ళీ మనందరం ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కష్టమైన సమయం అని ఎందుకన్నానంటే, ఇక్కడ మొదటి బయట ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. కామ్రేడ్ సురేష్ అనేక సందర్భాల్లో చిన్నప్పటి నుంచి పాల్గొన్న పోరాటాలు, తన భాగస్వామ్యం గురించి. ఈ మొదటి ఫోటో తర్వాత వాస్తవానికి అది క్లియర్ గా కూడా లేదు, తర్వాత కూడా చూడండి. ఆ ఫోటోలో కామ్రేడ్ సురేష్ ఆదిత్య ఆనంద్ అనే ఒక కామ్రేడ్ కి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే అందరు కామ్రేడ్స్ కలిసి ఆ ముళ్ళుని తీసే దాంట్లో తీసిన ఫోటో అది. అయితే ఆ ఫోటో గురించి చెప్పడానికి కారణం ఏంటంటే, ఎవరికైతే ముళ్ళు గుచ్చుకుందో ఆ ముళ్ళు గుచ్చుకున్న కామ్రేడ్ ఆదిత్య ఆనంద్, ఆయన ఈరోజు దేశం మొత్తం ఒక మాస్టర్ మైండ్, ఒక క్రిమినల్ అని ఈరోజు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఎక్కడ కలిసారు, ఆ ఫోటో ఎక్కడ తీసింది అంటే, మొన్న జనవరిలో క్యాపిటల్ 3 వాల్యూమ్స్, మార్క్సిజాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలంటే, మార్క్సిజాన్ని భారతదేశ పరిస్థితులకు అన్వయించాలంటే మనం మార్క్సిజం మొత్తం అట్లానే అందులో ముఖ్యమైన భాగమైన క్యాపిటల్ ని ఖచ్చితంగా అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో క్యాపిటల్ మీద 7 రోజుల పాటు వర్క్షాప్ జరిగింది. భారతదేశం మొత్తం నుంచి ఎంపిక కాబడిన ఒక 50 మంది దానికి అటెండ్ అయ్యారు. అందులో ఆదిత్య ఆనంద్, సురేష్ ఇద్దరు కూడా ఆ క్యాపిటల్ వర్క్షాప్ లో భాగస్వాములుగా ఉన్నారు. సో ఆ క్యాపిటల్ వర్క్షాప్ కి అటెండ్ అయిన ఆదిత్య ఆనంద్ని ఈ రోజు నేషనల్ మీడియా మొత్తం ఒక మాస్టర్ మైండ్, ఒక క్రిమినల్ అని ప్రచారం చేస్తుంది. సో ఆదిత్య ఆనంద్ చేసిన తప్పేంటి అంటే, నోయిడాలో తను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ కూడా నోయిడా చుట్టుపక్కల ప్రాంతాల్లో కార్మికులు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పనిచేసే ప్రాంతాల్లో, వాళ్ళ నివాసం ఉండే ప్రాంతాల్లో రూపేష్ అని ఆటో డ్రైవర్, ఆ కామ్రేడ్ రూపేష్, తను మొత్తం ఆటో చేస్తూ కూడా ఎప్పుడన్నా ఖాళీ దొరికితే బయట జనచేతన బుక్ ఎగ్జిబిషన్ ఉంది, ఆ బుక్ ఎగ్జిబిషన్ లో బుక్స్ కూడా అమ్ముతూ పనిచేస్తున్న కామ్రేడ్. అట్లా రూపేష్, ఆదిత్య ఆనంద్, ఇంకా అనేక మంది కామ్రేడ్స్ నోయిడాలో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ ఈ రోజు క్రిమినల్స్ గా, మాస్టర్ మైండ్స్ గా నోయిడాలో పోరాటం మొత్తానికి వీళ్ళే సూత్రధారులు, వైలెన్స్ ని రెచ్చగొట్టారు అని చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాల తర్వాత మన కామ్రేడ్స్ చెప్తారు. కానీ ఆదిత్య ఆనంద్, సురేష్ కలిసి ఉన్న ఫోటో వాస్తవానికి బుర్జువా మీడియా లేకపోతే ఈ రోజున్న పాలకులు ఏ రకంగా ప్రచారం చేస్తున్నా నిజమే, వాళ్ళు ఆలోచిస్తున్నారు మాస్టర్ మైండ్సే కాదా కానీ మనసు పెట్టి లగ్నం చేసి ఈ రోజు సమాజాన్ని ఎలా మార్చాలి, మార్క్సిజం ఆధారంగా సమాజాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆ ఇద్దరు కామ్రేడ్స్ చేస్తున్నారు. ఆ ఇద్దరు ఈ రోజు ఒకళ్ళు జైల్లో ఉండటం, ఇంకో కామ్రేడ్ మన మధ్య లేకపోవటం, అది మమ్మల్ని ఎక్కువగా బాధిస్తున్న అంశం. అట్లానే
టార్చర్ కూడా చేస్తున్నారు పోలీసులు. 7 మీద కేసులు పెట్టి ఎవరైతే బయట వాళ్ళ ఆ 7 కామ్రేడ్స్ గురించి వివరాలు కూడా ఉన్నాయి. కాబట్టి 2 కామ్రేడ్స్ 4 కామ్రేడ్స్ కలిస్తే ఎలా ఉంటది అనే దానికి ఆ ఫోటో ఒక నిదర్శనం, ఏ సందర్భంలో కలిశారనేది. సో అట్లాంటి నేపథ్యంలో ఒకవైపు కార్మికులు తరపున నిలబడుతున్న కార్యకర్తల్ని ఢిల్లీలో తీవ్రమైన రిప్రెషన్ ఈ రోజు యూపీ గవర్నమెంట్ గురి చేస్తున్నది. అట్లానే సురేష్ ఇట్లాంటి ఒక ముఖ్యమైన తరుణంలో మనందరి మధ్య నుంచి దూరం అవటం అనేది కూడా మనం ఈ సమయంలో ఇట్లాంటి ఒక నేపథ్యంలో ఇది జరుపుకోవాల్సి వస్తుంది అనేది చెప్పడం నా ఉద్దేశం. సో కామ్రేడ్ సురేష్ నాకు వ్యక్తిగతంగా దాదాపు 28 ఏళ్ల నుంచి స్నేహితుడు. ఇద్దరికి చాలా పోలికలు మీద ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇద్దరం సిపిఎం పార్టీ కుటుంబంలో పుట్టాం. సిపిఎం పార్టీ కుటుంబం అంతంలోనే అది ఒక చర్చ అయితే మా నాన్నగారు అలానే సురేష్ వాళ్ళ నాన్నగారు ఇద్దరు సిపిఎం పార్టీలో మొదటి నుంచి ఆ రకంగా పనిచేయటం, ఆ స్ఫూర్తి ఏదో రకంగా మాకు చేరటం అనేది అక్కడి నుంచి అనేక పోలికలు. ఇద్దరు మగపిల్లలు. అట్లనే ఇద్దరం ఈ క్రమంలో సిపిఎం ఎస్ఎఫ్ఐలో నేను గుంటూరు జిల్లాలో పనిచేశాను, సురేష్ కృష్ణా జిల్లాలో పనిచేశారు. ఆ రకంగా మా ఇద్దరి పరిచయం తర్వాత కాలంలో ఈ రోజు వామపక్ష ఉద్యమం పరిస్థితి ఇట్లా ఎందుకుంది, ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా దోపిడీ పెరుగుతుంది, అణచివేత పెరుగుతుంది, కానీ అదే సందర్భంలో వామపక్ష ఉద్యమం అంతకంతకి అడుగుకి వెళ్ళిపోతుంది. సో ఈ కాంట్రడిక్షన్, ఈ వైరుధ్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఇద్దరం కూడా వేరు వేరు దారుల్లో విడివిడిగానే ఆ రకమైన శోధన, ఆ రకమైన ఆవేదన, ఆ రకమైన ప్రయత్నంలో భాగంగానే మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మేము ఇద్దరం కలవటం జరిగింది. కోవిడ్ టైంలో ఆ పాత స్నేహాన్ని మళ్ళీ వేదిక రూపంలో మా ఇద్దరి మధ్య పరిచయం అనేది మళ్ళీ ముందుకు రావటం. ఇద్దరం ఆ రకంగా ఎన్నో రోజులు, ఎన్నో నెలలు, ఎంతో కాలం పాటు ఇద్దరికి వచ్చిన అభిప్రాయాలని వాటన్నిటిని షేర్ చేసుకుంటూ ఆ రకంగా ఇంకా అనేక మంది కామ్రేడ్స్ కూడా ఆ టైంలో వేదిక అట్లానే మార్క్సిస్ట్ స్టడీ సర్కిల్ అని ఆ రోజుల్లోనే ఏర్పాటు చేసిన తర్వాత 2.5 సంవత్సరాల పాటు మార్క్సిస్ట్ స్టడీ సర్కిల్ ప్రతి ఆదివారం ఉదయం 7 నుంచి 9 దాకా జరిగేది. అందులో ఉన్న అనేక మంది సభ్యులు ఇక్కడ ఉన్నారు. మా అందరికీ ఉదయం 7 అంటే సురేష్ కి సౌదీ అరేబియాలో ఉండేవాడు కాబట్టి ఉదయం తెల్లవారుజామున 4:30కి. సో తెల్లవారుజామున 4:30కి లేచి స్టడీ సర్కిల్లో పాల్గొనాలంటే ఆయన ఇంకొక అరగంట 30 గంట ముందు బిందు ఆదిత్య వీళ్ళందరికీ ఆ విషయాలని తెలుసు. ఖచ్చితంగా దాన్ని అనేక రకాలుగా దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. అది 1 వారం కాదు, 2 వారాలు కాదు, 1 నెల కాదు, 2.5 సంవత్సరాల పాటు ఆ స్టడీ సర్కిల్లో అసలు ఆబ్సెంట్ అవ్వకుండా ఎవరైనా పాల్గొన్నారంటే అది సురేష్. కోవిడ్ కారణం వల్ల, ఇంకో కారణాల వల్ల మిగతా వాళ్ళిద్దరు 2 సార్లు 3 సార్లు 10 సార్లు ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ 2.5 సంవత్సరాల పాటు మార్క్సిస్ట్ క్లాసెస్ అధ్యయనం చేయడంలో సురేష్ ఆ రకంగా ఉంది. ఈ మొత్తం ప్రయత్నంలో భాగంగానే మేమందరం ఆ రకంగా కలిసిన మిత్రులు మిగతా వాళ్ళతో ఈరోజు మార్క్సిజాన్ని సీరియస్ గా అధ్యయనం చేయాలి. ఇందాక అనుకున్నట్లు ఈరోజు సమాజం ఈ పరిస్థితుల్లో, ఇంత దారుణమైన పరిస్థితుల్లో, ఇంత అసమానతలు, ఈ రకమైన దోపిడీ పెరుగుతున్న పరిస్థితుల్లో, నిరుద్యోగం, ఈ పరిస్థితుల్లో మార్క్సిజం అనేది ఒక నిజమైన సిద్ధాంతం, ప్రజల సిద్ధాంతం. కానీ మార్క్సిజాన్ని ఆధారంగా పనిచేస్తున్న సంస్థలు, ఉద్యమాలు ఆ రకంగా వెనక్కి వెళ్ళటం అనేది తీవ్రంగా ఆలోచింపజేసిన విషయం. ఈ అన్ని ప్రయత్నాల్లో భాగంగానే ఆ తర్వాత కాలంలో ఇద్దరం న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ నిర్మాణంలో కలిసి పనిచేయటం. ఆ రకంగా ఒక 10-15 నిమిషాల్లో సురేష్ తో ఉన్న అనుభవం, సురేష్ తో ఉన్న పరిచయం, సురేష్ నుంచి నేర్చుకున్న విషయాలు, సురేష్ మా అందరికి స్ఫూర్తినిచ్చిన విషయాలు వాటన్నిటిని మాట్లాడటం కూడా కష్టమే. కానీ ఒక విషయం చెప్పాలనుకున్నది, ఈరోజు సురేష్ మరణించిన తర్వాత చాలా మంది సురేష్ ని ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి ప్రజారోగ్య కార్యకర్తగా, మంచి వైద్యుడిగా, మంచి మనిషిగా మాట్లాడుతున్నారు. అవన్నీ ఖచ్చితంగా నిజమే, అందులో ఎటువంటి ఎవరికి అనుమానం లేదు. సురేష్ లాగా కార్యకర్తలను పలకరించడం, వాళ్ళతో మాట్లాడటం, చూడటం, ఇవన్నీ విషయాల్లో ఈ లక్షణాలు ఏదైతే చెప్తున్నారో అవన్నీ ఖచ్చితంగా ఒక్క ఇంచు కూడా పక్కన పెట్టమే. బట్ కానీ వాటన్నిటికంటే చాలా ఎత్తు, చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం ఏదైతే సురేష్ జీవితంలో ఉందో దాని గురించి చాలా 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 తక్కువగా చర్చ జరుగుతుంది. అది కూడా మాకు బాధ కలిగిస్తున్న విషయం. సో కామ్రేడ్ సురేష్ మంచి వ్యక్తి, మంచి డాక్టరు, మంచి ప్రజారోగ్య కార్యకర్త, ఇవన్నీ ఎంత నిజం. మార్క్స్ చనిపోయినప్పుడు ఎంగెల్స్ మాట్లాడుతూ బిఫోర్ ఆల్ ఎల్స్ మార్క్స్ వాజ్ ఎ రెవల్యూషనరీ, ఆయన చాలా గొప్ప, ప్రపంచానికే ఒక శాస్త్రీయమైన సిద్ధాంతాన్ని అందించి ఉండొచ్చు మార్క్స్, అంతకంటే గొప్ప కాంట్రిబ్యూషన్ చేసి ఉండొచ్చు. కానీ అదంతా ఆయన ఇంటెలెక్చువల్ కాంట్రిబ్యూషన్. కానీ వాటన్నిటికంటే గొప్ప విషయం, బిఫోర్ ఆల్ ఎల్స్ మార్క్స్ వాజ్ ఎ రెవల్యూషనరీ, ఇన్ వన్ వే ఆర్ అనదర్ ఈ ట్రైడ్ టు ఓవర్త్రో ద క్యాపిటలిస్ట్ సిస్టమ్. సో ఎంత సిద్ధాంతవేత్త, ఎంత గొప్పగా అయినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో ఈ దుర్మార్గమైన వ్యవస్థని పక్కన పెట్టాలి, దీన్ని కూలగొట్టాలి, దానికి మార్క్స్
తన జీవిత కాలంలో తనకి తోచిన విధంగా ఆ పనిలో పాల్గొన్నాడు. అన్నిటికంటే ఇది ముఖ్యమైన విషయం, మార్క్స్ ని మార్క్స్ గా నిలబెట్టిన విషయం ఈ రెవల్యూషనరీ క్యారెక్టర్ అని ఏదైతే మాట్లాడారో, దాదాపుగా సురేష్ గురించి కూడా మనం అలానే మాట్లాడుకోవాలనేది మా అందరి అభిప్రాయం. సురేష్ తన జీవితంలో ఆ రకమైన ఇందాకే చెప్పినట్టు కుటుంబం ఆ స్ఫూర్తితో వచ్చినప్పటికీ కూడా ఈ వైరుధ్యం ఏదైతే ఉందో, సమాజంలో దోపిడీ పెరగటం, వామపక్ష ఉద్యమం వెనక్కి వెళ్ళటం, ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే అందరికి అదే మార్క్స్ చెప్పినట్టు మనం ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవాలంటే రాడికల్ గా ఉండటం, అంటే టు బి రాడికల్ ఈజ్ టు గ్రాస్ప్ థింగ్స్ బై ఇట్స్ రూట్స్. మనం విప్లవాత్మకంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆ ఏ విషయాన్నైనా దాని మూలాల్లోకి వెళ్ళి అర్థం చేసుకోవటం. సో భారతదేశంలో కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం ఈ పరిస్థితుల్లో ఉంది అంటే దాని మూలాల్లోకి వెళ్ళాలి. దాని మూలాల్లోకి వెళ్ళాలంటే కూడా మన సొంత అభిప్రాయాలతోనో బయట ఉన్న అభిప్రాయాలతోనో కాదు, మార్క్సిజం అనే వెలుగులోనే ఈ పరిస్థితికి, భారతదేశంలోని పరిస్థితికి మనం దారి కనుక్కోవాలి అనే తపనతో ఆ రకంగా సురేష్ ఇందాక రఘు గారు కూడా చెప్పినట్టు నిరంతరం అధ్యయనం చేశాడు. మా అందరితో కలిసి విడిగా అనేక రంగాల్లో అధ్యయనం చేయటమే కాదు, ప్రతిదాన్ని క్వశ్చన్ చేశాడు. సో భగత్ సింగ్ చెప్పినట్టు క్వశ్చన్ చేయకపోతే మార్క్స్ కూడా మీకు ముఖ్యమైన, మీకు అన్నిటికంటే ముఖ్యమైన మీకు నచ్చే ఫ్రేజ్ ఏంటి అంటే డౌట్ ఎవ్రీథింగ్, క్వశ్చన్ ఎవ్రీథింగ్ అని మార్క్స్ చెప్తారు, మనందరికి తెలిసిందే. సో కానీ నేను ఒక ఊళ్ళో పుట్టాను, ఒక కుటుంబంలో పుట్టాను, ఒక పార్టీలో పుట్టాను, ఇన్నాళ్ళు దీన్ని అమలు చేశాను, ఇన్నాళ్ళు నేను ఇది కరెక్ట్ గా అనుకున్నాను, అది అన్సైంటిఫిక్ అవుతుంది కాబట్టి నేను దానికే కట్టుబడి ఉంటాను. అది వాస్తవం కానప్పుడు, అది ముందుకెళ్ళనప్పుడు, అది ఫలితాలు ఇవ్వనప్పుడు, అది ఎదురు దెబ్బలకి కారణం అవుతున్నప్పుడు, దాన్ని కాకుండా క్వశ్చన్ ఎవ్రీథింగ్, మన ఈ వైరుధ్యానికి కారణం ఏంటి? ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో మార్క్సిజం మన సిద్ధాంతం అయినప్పుడు, ఈ మార్గం సరైనది అయినప్పుడు మరింత ముందుకెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలేకపోతుంది? మనం ఆచరణలో చూద్దాం, 100 ఏళ్ళుగా మనం అందరం ఆచరణ చేస్తున్నాం. మరి ఆచరణలో 100 ఏళ్ళుగా చేస్తున్న ఆచరణలో ఎక్కడ ఎదురు దెబ్బలు తగిలినాయి? 100 ఏళ్ల తర్వాత అయినా దాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం కదా. ఆ ప్రయత్నం కామ్రేడ్ సురేష్ చేశాడు. అందులో భాగంగానే తను ఆ రకంగా సౌదీ అరేబియా, చాలా మంది మిత్రులకి, ఫ్రెండ్స్, కామ్రేడ్స్ కి తెలియని విషయం ఏంటంటే సురేష్ మరింత మెరుగైన ఉద్యోగం కోసం, మరింత మెరుగైన జీవితం కోసం సౌదీ అరేబియా వెళ్ళిపోయాడు అనేది బయట సహజంగా అనుకోవచ్చు, అనుకునే అవకాశం కూడా సహజంగా ఉంది. కానీ ఇందాక ఏదైతే వైరుధ్యం అనుకున్నామో, సమాజంలో ఇంత అసమానతలు, దోపిడీ పెరగటం, వామపక్ష ఉద్యమం ఇంతగా వెనక్కి వెళ్ళటం, ఆ రకమైన పరిస్థితుల్లో దీనికి కారణం కనుక్కోవాలి, దాన్ని కొత్తగా మనం ప్రయత్నించాలి, దీన్ని మరోసారి గాడిలో పెట్టాలి. ఇదంతా చేయాలంటే నాకు కొంత టైం అండ్ స్పేస్ కావాలి. ఆ రకంగా వాటితో పాటు ఇంకా మిగతా కారణాలు ఉన్నాయి. కానీ ఈ ముఖ్యమైన కారణాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనం కామ్రేడ్ సురేష్ ని సరిగా అర్థం చేసుకున్నట్టే అనేది మా అభిప్రాయం. సో ఆ రకంగా ఆ ప్రయత్నంలో భాగంగా సురేష్ తీవ్రంగా అధ్యయనం చేశాడు, ఉమ్మడిగా, వ్యక్తిగతంగా, అట్లనే ప్రతిదాన్ని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న తనకి సరైన సమాధానం వచ్చే వరకు ఉన్న అనేక స్టడీ సర్కిల్స్ లో, మీటింగ్స్ లో చాలా ఆ రకమైన డిబేట్ జరుగుతూ ఉండే. సో ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేదాకా సురేష్ వదిలిపెట్టేవాడు కాదు. వన్స్ దానికి స్పష్టత వచ్చిన తర్వాత, దానికి సమాధానం వచ్చిన తర్వాత, ఎంత తపనతో అయితే దాని మీద క్వశ్చన్ చేసి ఆ రకంగా వచ్చేవాడో, ఆ తర్వాత ఆ స్పష్టత వచ్చిన తర్వాత దానికి కమిట్ అయ్యి, దానికి కట్టుబడి నిబద్ధతగా దానికోసం పనిచేయడం కూడా సురేష్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం. అందుకనే ఆ స్పష్టత వచ్చిన తర్వాత ఎక్కువ కాలం సౌదీలో కూడా ఉండకుండా 2 ఏళ్ల క్రితం ఇండియాకి వచ్చారు. వచ్చినప్పటి నుంచి కూడా న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ నిర్మాణంలో, దాన్ని అభివృద్ధి చేయడంలో, మార్క్సిజాన్ని మరింత మందికి, తన కజిన్స్, మనకున్న పరిచయాలు అక్కడ ఇక్కడ వాళ్ళందరికీ మనందరి తపన ఎక్కువ మందికి ఉంటది. కానీ సురేష్ ఇంకా దానికి మించి కూడా వాళ్ళందరూ కజిన్స్ కనుక కనపడితే వాళ్ళందరితో ఒక 2 స్టడీ సర్కిల్స్ నడిపించాడు, మిగతా బయట అన్ని కాకుండా. అంటే ఆ రకమైన తపన మార్క్సిజాన్ని యువతలోకి తీసుకెళ్లాలి. దాని ఆధారంగా ఈ రోజు అసలు సమస్య పెట్టుబడిదారీ విధానం, ఈ పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సోషలిజం కోసం మనం పనిచేయాలనే తపనతో అప్పటి నుంచి ఇండియాకి 2024లో తిరిగి వచ్చి దాదాపు 2 సంవత్సరాలుగా ఆ పనే చేస్తున్నాడు. కాబట్టి సురేష్ గురించి అనేక లక్షణాలు మాట్లాడుకోవడంతో పాటు అన్నిటికంటే అతి ముఖ్యమైన సురేష్ గా ఈ రోజు నిలబెట్టింది, మనందరి ప్రేమాభిమానాలకు కారణమైనది, ముఖ్యంగా న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ కి ప్రీతిపాత్రమైన కామ్రేడ్ గా మలిచింది, తనలో ఉన్న రెవల్యూషనరీ క్యారెక్టర్, క్వశ్చన్ చేయటం, ఆ క్వశ్చన్ చేసిన తర్వాత దాని స్పష్టత కోసం పనిచేయటం, స్పష్టత వచ్చిన తర్వాత దాన్ని కట్టుబడి పనిచేయటం. ఇందాక తేజ కూడా చెప్పారు, సురేష్ 14వ తారీఖు చనిపోతే 13వ తారీఖు ఈ నోయిడాలో ఆదిత్య ఆనంద్, అట్లనే నోయిడా కార్మికులు ఎవరైతే ఉన్నారో ఒక్కరోజు ముందు దానికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో పాల్గొన్నాడు. 12వ తారీఖు లేబర్ కోడ్స్ కి వ్యతిరేకంగా జరిగిన క్యాంపెయిన్ లో పాల్గొన్నాడు. అంటే మార్క్సిజం అనేది ఒక
ఒక సిద్ధాంతంగా, ఒక అకాడమిక్, తను వ్యక్తిగతంగా ప్రొఫెసరే, కానీ ఆ ప్రొఫెసర్ లెనిన్ అన్నట్టు చాలా మంది ప్రొఫెసర్స్ మార్క్సిజంగా నేర్చుకుంటారు, ఆచరణలో ఉండరు అని. కానీ వాటన్నిటికీ భిన్నంగా చనిపోయే 2 రోజుల ముందు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమంలో పాల్గొన్నాడు, మార్క్సిజాన్ని అంత లోతుగా కూడా అధ్యయనం చేశాడు. కాబట్టి సమాజ మార్పు పట్ల, ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమం ముందుకెళ్లటం పట్ల సురేష్ ఏదైతే తపన పడ్డాడో, దానికోసం ఏదైతే కృషి చేశాడో, దాన్ని పక్కన పెట్టి మనం సురేష్ గురించి మాట్లాడుకోవడం అనేది ఒక రకంగా సురేష్ ఏ తపనతో ఏ స్ట్రగుల్ చేశాడో దాన్ని కూడా మనం పూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళు అవుతాము అనేది చెప్పాలని అనుకున్నాం. ఆ తర్వాత ఈ రోజు సురేష్ ఏదైతే మార్గం ఎంచుకున్నాడో, న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా సోషలిస్ట్ విప్లవం కోసం ఈ ప్రయత్నం జరుగుతున్నదో, దానిలో కూడా ఈరోజు కమ్యూనిస్టు ఉద్యమం మార్క్స్ ఎంగెల్స్ టైం నుంచి కూడా చూసినప్పుడు, వాస్తవానికి మార్క్సిజం ఆధారంగా మనం ఒక పని చేస్తున్నాం అన్నప్పుడు సరైన ఫలితాలు రావట్లేదు అని మనకి అనిపించినప్పుడు, ఆ మార్గాన్ని పునరాలోచించుకోవడం, సమీక్షించుకోవడం, మార్క్సిస్ట్ సిద్ధాంతం వెలుగులో దాన్ని చూడటం అనేది మనందరం తెలుసుకున్న విషయం. మనం విడిగా మాట్లాడుకున్నప్పుడు ఘర్షణ లేకుండా మార్పు ఉండదు. స్ట్రగుల్, ఇఫ్ దెర్ ఈజ్ నో స్ట్రగుల్, దెర్ ఈజ్ నో మూవ్మెంట్, నాట్ ఈవెన్ గ్రోత్, దెర్ ఈజ్ ఈవెన్ నో మూవ్మెంట్ ఇఫ్ దెర్ ఈజ్ నో స్ట్రగుల్ అని మనందరం మాట్లాడుకుంటాం. కానీ ఆ స్ట్రగుల్ ని డైలెక్టికల్ మెటీరియలిజం దగ్గర వదిలేసి, అదే స్ట్రగుల్, అదే ఘర్షణ, అదే పోరాటం సైద్ధాంతిక రంగంలోనో రాజకీయ రంగంలోనో మనకున్న అభిప్రాయాల దగ్గర ఆ పోరాటం జరుగుతున్నప్పుడు మాత్రం దాన్ని పోరాటంగా, శత్రుత్వంగా, లేకపోతే దారి తప్పిన వాళ్ళుగా ఇంకో రకంగా చూస్తాం. ఇందాక వరకు మనం మాట్లాడుకున్న దాని నుంచి కూడా సురేష్ ఈ రోజు న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ కోసం అక్కడి నుంచి రావడం కానీ, తను అహర్నిశలు దానికోసం కష్టపడటం కానీ, వీటన్నిటి వెనక ఉన్న ఒకే ఒక్క విషయం, ఈ రోజు భారతదేశ సమాజం ఉన్నది పెట్టుబడిదారీ విధానం, పెట్టుబడిదారీ సమాజం. ఈ పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా సోషలిజాన్ని మనం సాధించాలి. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఏవి కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో భారతదేశంలో పెట్టుబడిదారీ విధానం ఉందని అనుకోవట్లేదు. ఇది చాలా పెద్ద సమస్య, పారాడాక్స్. ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు ఎంతో జరిగిన తర్వాత కూడా ఈ రోజు మన ముందున్న శత్రువు పెట్టుబడిదారీ సమాజం అయితే, ఆ పెట్టుబడిదారీ సమాజాన్ని కాదు, ఇంకా మనం దానికంటే వెనక ఇంకెక్కడో ఉన్నామనే దాంతో అది మా అందరికీ ఉన్న ఘర్షణ. కాబట్టి ఈ స్ట్రగుల్ ని, ఈ కొత్త మార్గాన్ని మార్క్స్ ఎంగెల్స్ కూడా జర్మన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీతో వాళ్ళు డీవియేట్ అవుతున్నప్పుడు, మీరు గనక ఇలానే గనక కొనసాగితే జర్మన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీకి మాకు ఏమాత్రం సంబంధం లేదని మేము ఓపెన్ గా కూడా చెప్తాం అని వాళ్ళందరికీ లెటర్ రాసి, సర్క్యులర్ లెటర్ అంటాం, చాలా మంది కామ్రేడ్స్ కి తెలుసు. సో దాన్ని చాలా కాలం బయటికి రానికుండా ఆ రకంగా ఇంటర్నల్ స్ట్రగుల్ పడ్డారు. లెనిన్ తన మార్క్సిస్ట్ గా తనని మలచినటంలో ప్రధాన పాత్ర పోషించిన ప్లెకనోవ్ తో గొడవబడి రష్యాలో వచ్చినప్పుడు లెనిన్ పడిన వేదన, మనోవేదన మనందరికీ చదువుతున్నప్పుడు అర్థం అవుద్ది. కానీ మెన్షివిక్లకు వ్యతిరేకంగా, నరోద్నికి వ్యతిరేకంగా ఆ రోజు రష్యాలో వాళ్ళు చేసిన సైద్ధాంతిక పోరాటం, ఈవెన్ భారతదేశంలో ఈ రోజు పేరుకి ఇన్ని కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా ఇది కనుక తప్పు, మనం ప్రశ్నించడం, కొత్త మార్గంలో ప్రయాణించడం తప్పు అని కనుక అనుకుంటే ఈ రోజు భారతదేశంలో సిపిఐ దగ్గర మనందరం ఆగిపోయి ఉండాలి. సిపిఐ నుంచి సిపిఎం ఏర్పాటు కూడా తప్పే, సిపిఎం నుంచి మిగతా ఏర్పాటు కూడా తప్పే. కాబట్టి చాలా మంది పెద్దలు కామ్రేడ్స్ ఉన్నారు. కానీ మనం సురేష్ ఏ మార్గంలో ఈ రోజు పెట్టుబడిదారీ విధానం వ్యతిరేకంగా సోషలిస్ట్ రెవల్యూషన్ చేయాలని తన మొత్తం శక్తియుక్తులని కేంద్రీకరించారో, దాన్ని కూడా మార్క్సిజం వెలుగులోనే ఇది ఒక ఘర్షణగా, సైద్ధాంతిక ఘర్షణ. ఆ ఘర్షణ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి కేవలం ఆ సైద్ధాంతిక ఘర్షణగా మాత్రమే దాన్ని చూసుకోవాలి. లేదంటే సురేష్ కి నేను రఘు గారు మాట్లాడుకునేప్పుడు మన పార్టీ అని ఇప్పుడు కూడా సిపిఎం గురించి అనుకుంటాం. ఎందుకు కోపం, ఎందుకు ద్వేషం, ఎందుకు ఏవైనా ఉంటాయి. అందరం కలిసి ఒక కామన్ కాజ్ కోసం పనిచేస్తాం. కాకపోతే ఒకటి రివిజనిజంలో కురుగుపోవచ్చు, ఒకళ్ళు అతివాదంలో కురుగుపోవచ్చు, ఇంకో దానిలో కురుగుపోవచ్చు. అట్లనే ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళందరూ ఎక్కడ గాల్లోంచి ఊడిపడ్డారు ఎక్కడి నుంచి అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదు ఎవరన్నా అట్లా అనుకుంటే మాలో. అది వాస్తవం కూడా మనందరికీ తెలుసు. ఈ రోజు ఆ పోరాటాల యొక్క కంటిన్యూషన్, ఆ పోరాటాలు, ఆ త్యాగాలు, ఆ ఉజ్వల చరిత్ర లేకపోతే ఎర్రజెండా ఎక్కడుంది భారతదేశంలో? ఎర్రజెండా కూడా లేదు. ఆ ఎర్రజెండా కొనసాగింపుగా, వారసులంగా ఒక కొత్త మార్గాన్ని మాత్రమే ప్రపోజ్ చేస్తున్నాం. సురేష్ గానీ, న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ కానీ దీన్ని అదే స్ఫూర్తితో అందరూ అర్థం చేసుకోవాలనేది మా విజ్ఞప్తి. అదొక సైంటిఫిక్ మెథడ్ గా కూడా మనం దాన్ని చూడాలని చెప్తున్నాను. చివరిగా సురేష్ గురించి మిగతా మిత్రులు, ఫ్రెండ్స్ కూడా మాట్లాడతారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. కానీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్నాయి. సామ్రాజ్యవాదం లేదు, యుద్ధాలు లేరు అనే పరిస్థితి నుంచి ఈ రోజు యుద్ధాల గురించి మనందరికీ తెలిసేలాగా, పెట్రోల్ బంక్ దగ్గర నుంచోవడం ద్వారా మనందరికీ తెలిసేలాగా సామ్రాజ్యవాదం గురించి మనకు తెలుస్తుంది. యుద్ధాలు అట్లనే నిన్న మొన్నటి వరకు ఐటీలో ఉన్న ఉద్యోగాలు ఉంటాయి అనుకుంటే ఈ రోజు ఐటీలో ఇచ్చిన ఉద్యోగాలు, తీసేసిన ఉద్యోగాలు తీస్తే గత 9 నెలల్లో ఇచ్చిన ఉద్యోగాలు 17.
అంటే కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు, కొన్ని వేల ఉద్యోగాలు తీసేశారు, మిగిలిన ఉద్యోగాలు 17. అట్లానే క్లైమేట్ క్రైసిస్ తో మనం ఎంత సమస్య చూస్తున్నాం. అట్లానే 12 బిలియనీర్ల దగ్గర 400 కోట్ల మంది దగ్గర ఎంత ఆస్తుంది, ఈ రోజు ఎంత ఆస్తుంది. సో ఈ విషయాలన్నీ ఎందుకు ఇప్పుడు చెప్పడం అంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ సమాజం తీవ్రమైన సంక్షోభంలో ఉంది, భారతదేశంలో కూడా ఉంది, జరుగుతున్న పోరాటాలు కూడా దానికి నిదర్శనం. కాబట్టి ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైన సమయం సురేష్ ఆదర్శాన్ని, సురేష్ ఆశయాన్ని, సురేష్ ఎంచుకున్న మార్గాన్ని మనం పరిశీలించడానికి. కాబట్టి అందులో భాగంగా సురేష్ కి నిజమైన నివాళి అర్పించడం అంటే సురేష్ చేసిన ఈ ప్రయత్నం, పడిన తపన, తను ఎంచుకున్న మార్గం, వీటన్నిటి పట్ల మనందరం దృష్టి పెట్టాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. అయితే ఈ సందర్భంగా ముందే నిర్వహణ బృందంతో మాట్లాడినట్టు ఒక ముఖ్యమైన ప్రకటన చేయాల్సి ఉంది. ఆ ప్రకటన చేసి నేను ముగిస్తాను. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్టు సురేష్ ఆశయాల్ని ఆ రకంగా ముందుకు తీసుకెళ్లటం అనే దానికి ఒక ఇన్స్టిట్యూషనల్ ఫామ్ కూడా ఉండాలి. న్యూ సోషలిస్ట్ ప్రాక్టీసెస్ గా మేమందరం ఆ రకమైన సురేష్ ఆశయాల కోసం ఖచ్చితంగా పనిచేస్తాం. బట్ దాన్ని ఏదో సంవత్సరానికి ఒకసారి సురేష్ గురించి గుర్తు చేసుకునే వ్యవహారం లాగా కాకుండా కామ్రేడ్ సురేష్ ఏదైతే స్ఫూర్తిని నిరంతరం మనకి ఇచ్చి వెళ్ళాడో అది నిరంతరం ఉండే విధంగా మేమందరం కలిసి చర్చించి తీసుకున్న నిర్ణయం సో సురేష్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి అనేది అనుకున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ సురేష్ మెమోరియల్ ట్రస్ట్ గురించి తెలియజేస్తున్నాం. ఈ సురేష్ మెమోరియల్ ట్రస్ట్ ప్రధానంగా ఈరోజు తాడేపల్లి మంగళగిరి ప్రాంతంలో దాదాపు సంవత్సర కాలంగా ఐన్స్టీన్ వర్ధంతికి ప్రారంభమై సంవత్సర కాలంగా ఒక లైబ్రరీ నడుస్తుంది. ఆ లైబ్రరీలో చిన్నపిల్లలకి, ముఖ్యంగా వర్కింగ్ క్లాస్ పిల్లలకి, స్లమ్స్ లో ఉండే వర్కింగ్ క్లాస్ పిల్లలకి సాయంత్రం పూట రోజు పాఠాలు చెప్తున్నారు మన కామ్రేడ్స్, ప్రొఫెసర్స్, చాలా మంది కార్యకర్తలు, నవజవాన్ భారత్ సభ కార్యకర్తలు వీళ్ళందరూ అయ్యి. సో అదే విధంగా వైజాగ్ లో కూడా ఒక లైబ్రరీ నడుస్తుంది సాయంత్రం పూట. ఆ లైబ్రరీతో పాటు వైజాగ్ లైబ్రరీలో మధ్యాహ్నం పూట ఇళ్లలో పనిచేసే డొమెస్టిక్ హెల్ప్స్, అట్లనే ఇతర వర్కింగ్ క్లాస్ ఉమెన్ కోసం ముఖ్యంగా వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించడం. అక్కడి నుంచి వచ్చిన 2 కార్యకర్తలు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చారు. ఆ లైబ్రరీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి, ఆ రాజకీయాల నుంచి న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ మార్గంలోకి వచ్చిన జయా ఉషా కూడా ఈ రోజు మనతో ఉన్నారు. వాళ్ళు కూడా అట్లనే డొమెస్టిక్ వర్కర్స్ గా పనిచేస్తారు. వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించడం, 8th 9th దగ్గర అయిపోతే వాళ్ళని 10th క్లాస్ దాకా ముందుకి తీసుకెళ్లటం, ఇంకా తెలుగు ఇంగ్లీష్ వాళ్ళకి నేర్పించడం, దానిలో భాగంగా రాజకీయాలు నేర్పించడం. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం పూట వైజాగ్ లో జాలర్పేటలో జరుగుతుంది, సాయంత్రం పూట పిల్లలకి జరుగుతుంది. సో ఈ 2 లైబ్రరీస్ ని, తాడేపల్లిలో నడుస్తున్న లైబ్రరీ, వైజాగ్ లో నడుస్తున్న లైబ్రరీ, ఈ 2 లైబ్రరీస్ కూడా భవిష్యత్తులో సురేష్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ కింద ఈ 2 లైబ్రరీస్ నడుస్తాయి. ఇది మొదటి విషయం. రెండవ విషయం, ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 14వ తారీఖున సురేష్ వర్ధంతి సందర్భంగా సమకాలీన రాజకీయ అంశాల మీద ఒక సురేష్ మెమోరియల్ సెమినార్ గానీ, సురేష్ మెమోరియల్ లెక్చర్ గానీ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఏప్రిల్ 14న ఈ కృషిలో భాగంగా, సురేష్ ఎన్ఎస్పీ చేస్తున్న కృషిలో భాగంగా ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతి సంవత్సరం అది నిర్వహించాలనుకున్నాం. దాంతోపాటు మూడవ ముఖ్యమైన విషయం, మార్క్సిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనే ఈ రోజు మనకి పరిష్కారం ఉంది అనేది అర్థమైన తర్వాత, మా 2-3 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో ముఖ్యంగా సురేష్ తో పనిచేసిన, అంతకుముందు 5 ఏళ్ల వేదిక మార్క్సిస్ట్ స్టడీ సర్కిల్స్ ఎక్స్పీరియన్స్ లో అర్థమైన తర్వాత, భవిష్యత్తులో కామ్రేడ్ సురేష్ మెమోరియల్ మార్క్సిస్ట్ స్కూల్ అనేది కూడా ఈ సురేష్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడపాలని అనుకుంటున్నాం. ఇవి చాలా ప్రాథమికంగా చర్చించి తీసుకున్న 3 నిర్ణయాలు. ఇవి కాకుండా ఇంకా అనేక ఆలోచనలు ప్రజారోగ్య రంగంలో కానీ ఇంకా అనేక విషయాలు, అనేక ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని చర్చించి ఈ ట్రస్ట్ ని రిజిస్టర్ చేసి అందరినీ కూడా దీనిలో కలుపుకుపోయి ఆ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేది మేమందరం అనుకుంటున్నాం. ఈ సురేష్ మెమోరియల్ ట్రస్ట్ సంబంధించిన వివరాలు భవిష్యత్తులో తెలియజేస్తాం. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, వామపక్షోద్యమంలో ముఖ్యంగా ఉన్న అనేక మంది కామ్రేడ్స్ కూడా ఇందులో భాగస్వాములు అవుతారు. మీరందరూ కూడా ఈ ట్రస్ట్ మనదిగా సురేష్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో దీన్ని చూడాలని కోరుకుంటూ, సురేష్ మెమోరియల్ ట్రస్ట్ చర్చ రాగానే ఎన్ఎస్పీలో పనిచేస్తున్న యంగెస్ట్ కామ్రేడ్ జన్య విశాఖపట్నంలో 10th క్లాస్ చదువుతున్నారు. 10th క్లాస్ చదువుతున్నా కానీ వేజ్, లేబర్, క్యాపిటల్, వాల్యూ, ప్రైస్, ప్రాఫిట్, ఫ్రీ ట్రేడ్ ఇట్లాంటి డాక్యుమెంట్స్ ఇప్పటికే చదువుతున్నారు జన్య. సో జన్య తన ఈ చర్చ రాగానే తన ఒక పెయింటింగ్ ద్వారా సురేష్ మెమోరియల్ ట్రస్ట్ ని ఒక బ్యానర్ మీద చేశారు. సో మా యంగెస్ట్ కామ్రేడ్ జన్య ఆ బ్యానర్ ని తీసుకొచ్చి మా సీనియర్ మోస్ట్ కామ్రేడ్ రఘు గారికి అందజేస్తారు. ఎన్ఎస్పీలో కేసీగా పనిచేస్తున్న కార్యకర్తలు, కామ్రేడ్స్ కానీ కంపెనీలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ రావాల్సిందిగా మోహన్.
Comrade Suresh ko Lal Salam. లాల్ సలాం లాల్ సలాం Comrade Suresh ko Lal Salam. లాల్ సలాం లాల్ సలాం Let's salute, Comrade Suresh. Let's salute, let's salute. Let's salute, Comrade Suresh. Let's salute, let's salute. Comrade Suresh nu జీవిస్తాం. మా అందరి ఆశయాలలో Comrade Suresh nu జీవిస్తాం. మా అందరి ఆశయాలలో Suresh ko Lal Salam. లాల్ సలాం లాల్ సలాం Comrade Suresh ko Lal Salam. లాల్ సలాం లాల్ సలాం Let's salute, Comrade Suresh. Let's salute, let's salute. వేదిక మీద ఉన్న కామ్రేడ్స్ మరియు సభకు హాజరైన కామ్రేడ్స్, ఒక బాధాకరమైన విషాదకరమైన సందర్భం. చాలా జీవితం విప్లవం కోసం పనిచేయాల్సిన అవకాశం ఉన్నటువంటి కామ్రేడ్ని కోల్పోవడం, మైక్రో లెవెల్లో న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్కి నష్టం, మ్యాక్రో లెవెల్లో రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ మూమెంట్కి నష్టం. స్థూల దృష్టితో ఎన్ఎస్పి మనిషి, సూక్ష్మ దృష్టిలో ఎన్ఎస్పి కామ్రేడ్, స్థూల దృష్టిలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి చెందిన కామ్రేడ్ని కోల్పోవడం జరిగింది. ఆయన కేవలం ఎన్ఎస్పి కామ్రేడ్గానే కాకుండా కమ్యూనిస్ట్ ఉద్యమం సమిష్టి కామ్రేడ్ని కోల్పోయినట్టుగానే భావించాలి. భారత కమ్యూనిస్టు విప్లవోద్యమం ఒక సంక్లిష్టమైన దశలో ఉన్న కాలం. 4 రోడ్ల జంక్షన్లో 4 ఆలోచనల మధ్యన సంఘర్షణలో ఏ దిశకి ప్రయాణం చేయాలి, ఏ ప్రయోగాలు చేయాలి అని ఆలోచించే దశ. 100 ఏళ్ళు దాటిన ఇదే పండ విజయవంతమైంది అవుతుంది అని చెప్పగలిగే పరిస్థితి ఇంకా భారతదేశంలో రాలేదు. ఇంకా ప్రయోగాత్మక దశే. 100 పూలు వికసించాల్సిన, 100 ఆలోచనలు సంఘర్షపడాల్సినటువంటి సమయం. అలా సంఘర్షణ పడుతున్న సమయంలో కమ్రేడ్ సురేష్ ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త ప్రయోగానికి ఒక ప్రతినిధిగా, ప్రతీకగా ప్రాచుర్యం పొందుతూ వచ్చాడు. అన్ని ఆలోచనలని, అన్ని ప్రయోగాలని స్వాగతించి కమ్యూనిస్టు ఉద్యమాన్ని పరిపుష్టి చేసుకోవాలి, అందించి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి కాలం. మేమే, మాది, మేమొక్కరమే అని చాటి చెప్పుకునే పరిస్థితి భారత కమ్యూనిస్టు ఉద్యమంలో లేదు. అందుకే అన్ని ఆలోచనలని స్వాగతించి, చర్చించి, సమాలోచన చేసుకొని, మదించి, వాటిలో నుంచి భౌతిక పరిస్థితుల్లో, వాస్తవిక స్థితిగతుల్లో మంచి ఏది, చెడు ఏది, విసర్జించేదేది, స్వాగతించేదేది, వాటన్నిటి కూడా సమాలోచన చేసుకోవాల్సిన కాలంలో అలాంటి ఒక నూతన ఆలోచనలతో, నూతన ప్రయోగాలతో ముందుకు వచ్చిన కామ్రేడ్ సురేష్ని మనం కోల్పోవడం అనేది అందరికీ చెందినటువంటి నష్టంగానే భావిస్తున్నాం. నాలాంటి వాడికి కూడా భారతదేశంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీలు ఫలానా, ఆ పార్టీలు ఇక విప్లవం వైపున, విప్లవానికి అందులో అవకాశం లేదు.
అవి కేవలం పార్లమెంటరీ పరిధికే పరిమితమైనటువంటివి. అందులో నూతన శక్తులు ఉద్భవించడానికి, ఉత్పన్నం కావడానికి అవకాశం లేదనుకునే కాలంలో ఇప్పుడే మాట్లాడిన కామ్రేడ్ జయప్రకాష్ గారు కానీ, ముందుగా ఉపోద్ఘాతం మాట్లాడిన కామ్రేడ్ రఘు గారు కానీ, గంభీరమైన నినాదాలు ఇచ్చిన కామ్రేడ్ సృజన కానీ, ఆ చివర కూర్చున్న ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు కానీ, వీరందరినీ ఆ సోషల్ డెమోక్రటిక్ పార్టీలే రెవల్యూషనరీ శక్తులుగా ఉత్పన్నం చేశాయి. వారి కుదురు, వారి నిర్మాణ మూలం సోషల్ డెమోక్రసీ అయినా వాటిలో నుంచి రెవల్యూషనరీ ప్రతినిధులుగా, ప్రతీకలుగా ఉత్పన్నం కావడం అనేది మాకైతే ఒక కొత్త విషయం. మేము ఇది కాలదోషం పట్టినది. విప్లవం విషయంలో భారతదేశం విప్లవీకరణ జరగాల్సిన కాలంలో ఆ ప్రక్రియకి అవి ఇక ఉపయోగపడేది కాదు అనుకున్నప్పుడు వాటి నిర్మాణాల గురించి మాట్లాడటలేదు. కానీ ఆ నిర్మాణాలు, ఆ కుదురులలో నుంచి విప్లవ శక్తులు కూడా ఉత్పన్నమై వేదిక మీదకి, తెర మీదకి వస్తాయి అనడానికి ఎన్ఎస్పి ఏర్పాటు అనేది, స్థాపన అనేది ఈ రాష్ట్రంలో ఒక నిదర్శనంగా ఉంటుంది. దీన్ని బట్టి విప్లవ శక్తులు ఎక్కడున్నాయో, ఎక్కడుంటాయో చెక్ చేసుకోవాల్సిన, ఇక్కడ ఉండవు, ఇక్కడ మాత్రమే ఉంటాయి, ఇక్కడ తప్ప మరి ఎక్కడ ఉండవు అని నిర్ధారణకి రావడానికి కానీ, ఫలానా కుదురులలో ఇది విప్లవ శక్తులు ఉండవు అని ఒక నిర్ధారణకి రావడం కానీ సరైంది కాదని, అవి రావడానికి ఉన్న భౌతిక పరిస్థితులు వాటి వల్ల వస్తాయనేటటువంటి ఒక సత్యాన్ని, గతితార్కిక అంశాన్ని గ్రహించడానికి కూడా ఈ పరిణామం దోహదపడుతుంది. ఇవాళ అనివార్యంగా వర్గ పోరాటం అనేది అవసరమైనటువంటి కాలం. ఒక నోయిడా ఒక పాఠం నేర్పుతుంది, ప్రపంచం ఒక పాఠం నేర్పుతుంది, ఒక చిన్న గాజా ఒక గొప్ప పాఠాలు నేర్పినాయి. సాయుధ విప్లవాలకి కాలం చెల్లింది. శాస్త్ర సాంకేతిక రంగాలు పెరిగిన కాలం. అడవులుంటేనే విప్లవం, కొండలుంటేనే విప్లవం, లేకపోతే లేదు అనుకునేది కాదు. 365 చదరపు కిలోమీటర్ల గాజా, ఏడాదికి పైగా 3.5 లక్షల సైన్యాలను ఎదుర్కొని నిలబడి 75,000 మందిని కోల్పోయాక ఇంకా 22 లక్షల మందిని మిగుల్చుకొని ఒక కొత్త చరిత్రను సృష్టించింది. ఇవాళ ఇరాన్ ప్రతిఘటన అనేది ఒక గొప్ప చరిత్రను సృష్టించి సామ్రాజ్యవాదం కాగిత పులి అని నిరూపించే కాలంలో ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదం ఇక బందిపోటు దొంగలాగా వెళ్ళి, నేను దేశాల మీద పడి నా $35 ట్రిలియన్ అప్పులు, నా ఏడాదికి $1 ట్రిలియన్ వడ్డీలు కట్టుకోవడానికి నేను బందిపోట్లాగా వెళ్ళటానికి అవకాశం లేదనుకున్నప్పుడు తన దేశంలో తన ప్రజల మీద రేపు ఆర్థిక దాడి, ఆర్థిక యుద్ధం చేయాల్సిన వాతలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడి అక్కడ ఖచ్చితంగా విధిగా వర్గ పోరాటానికి ఇంతకంటే భౌతిక పరిస్థితులు పశ్చిమ దేశాల్లో కూడా పెరగడానికి ఒక ఇరాన్ బాట చూపెడుతుంది. ఒక గాజా, ఒక ఇరాన్, ఒక నోయిడా భారతదేశంలో ఒక కొత్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫకుయామా ఏమి చెప్పిన ఎండ్ ఆఫ్ ద హిస్టరీ అని బిగినింగ్ ఆఫ్ ద హిస్టరీగా మారుతున్న కాలం 100 ఏళ్ల తర్వాత భారత కమ్యూనిస్టు ఉద్యమం విప్లవీకరించుకునే అవకాశం వచ్చినప్పుడు కానిద్దాం 4 రోడ్ల జంక్షన్లో నిలబడి ఇదే నా రోడ్డు, ఇది మాత్రమే అనకుండా 4 రోడ్లలో ఏ రోడ్డు కరెక్ట్ ప్రయోగాత్మకంగా ఇది ప్రయోగాలుగా భావించి విప్లవాన్ని విజయవంతం చేయడానికి ముందుకెళ్దాం. సురేష్ గారిని స్మరించుకుందాం. ఆయన నిజంగా ఒక మానవీయ కమ్యూనిస్టు అంటే అందరం మానవీయ కమ్యూనిస్టులమైనా కొద్ది రోజుల్లో రఘు గారు చెప్పినట్టు కొద్ది రోజుల్లోనే చాలా ప్రాచుర్యం పొందాడు. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం అంకితమై పనిచేసి అటువంటి ఆ కామ్రేడ్ కుటుంబ సభ్యులు బిందు గారికి, కొడుకు ఆదిత్య, తమ్ముడు, వారి తల్లిదండ్రులు అందరికీ సందర్భంగా సంతాపం తెలియజేస్తూ, ముఖ్యంగా ఆయన్ని అంతటి కార్యకర్తగా, ఆర్గనైజర్గా కొద్ది రోజుల్లో అంతగా తీర్చిదిద్దిన ఎన్ఎస్పికి మా సహానుభూతిని
సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున సహానుభూతిని తెలియజేస్తూ ఆ కామ్రేడ్స్ తమ బాటలో సురేష్ గారి స్మృతిలో ఏమాత్రం నిరుత్సాహపడకుండా ముందుగా రఘు గారు మేము చాలా డల్ అయ్యాం, నిరుత్సాహపడ్డాం, ఊపిరి పీల్చుకున్నాం అని చెప్పారు. ఆ సురేష్ గారే నిర్జీవ సురేష్ గారు సజీవ విప్లవోద్యమానికి ప్రతీకగా మార్చుకొని ఆయన మరణించి వదిలిపెట్టిన బాధ్యతని చేపట్టడానికి కూడా ఆయన నుంచే ఆ స్పిరిట్ని స్ఫూర్తిని పొంది ముందుకు సాగుతారని చెప్పి మా పార్టీ తరఫున మరొకసారి తెలియజేస్తూ ముగిస్తుంది. కామ్రేడ్స్, మనం ఒక విషాదకరమైనటువంటి సంఘటన కారణంగా ఇక్కడ సమావేశమయ్యాం. అది మనందరికీ తెలుసు. కామ్రేడ్ సురేష్ మరణం. ఆయన గత నెల 14వ తేదీ కృష్ణానది జలాల మధ్య తన ప్రాణాన్ని కోల్పోవడం అనేది జరిగింది. ఇది చాలామంది ఒక యాదృచ్ఛిక ఘటనగా లేదా ఒక దురదృష్టకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఉండవచ్చు. నా ఉద్దేశంలో అది పూర్తిగా పొరపాటు. ఇది మన సమాజంలో ఉండేటువంటి అసమానతలు, మన పాలనా వ్యవస్థ యొక్క నిర్లక్ష్యం, ప్రజల భద్రత, ఆరోగ్యం పట్ల, వారి క్రీడల పట్ల, దానికి అవసరమైనటువంటి సౌకర్యాల కల్పన పట్ల ఈ వ్యవస్థ చూపుతూ ఉన్నటువంటి వర్గ వివక్ష దీనికి కారణం. ప్రతి సంవత్సరం నదుల్లో, చెరువుల్లో, బావుల్లో ఈతలకు వెళ్ళి ఎందరో చనిపోతూ ఉన్నారు. కానీ అలాంటి మరణాలు ధనిక వర్గానికి మాత్రం ఉండవు. చాలా వరకు వారికి అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్. నాకు కొద్దిగా ఆయాసం వస్తుంది, అందువల్ల ప్రయత్నం చేస్తాను. ధనిక వర్గానికి చెంది అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్స్, అవసరమైనటువంటి రక్షణ పరికరాలు, సిబ్బంది, రక్షణ సిబ్బంది, ట్రైనర్స్ వాళ్ళకు అందుబాటులో ఉంటారు. కానీ అలాంటి పరిస్థితి, అలాంటి సౌకర్యాలు మన పేదలకు, మన శ్రామిక ప్రజలకు ఉండవు. వాళ్ళు ఎప్పుడూ కూడా అలాంటి రక్షణ ఏర్పాట్లు లేనటువంటి లేదా అభద్రతా పరిస్థితుల మధ్య నదుల్లో, చెరువుల్లో, బావుల్లో ఈత కొడుతూ ఆ అనిశ్చిత పరిస్థితుల మధ్య కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోక తప్పదు. ఇది మనం ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాం. అయితే ఇది మనకు చాలా సహజ విషయంగా అగపడుతూ ఉంది. ఇది నిజంగా సహజ విషయమా? దీన్ని మనం సీరియస్గా ఆలోచించాలి. చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయం. మొత్తం ప్రజలందరికీ కూడా అవసరమైనటువంటి క్రీడలు, దానికి అవసరమైనటువంటి సామర్థ్యాలు
కల్పించాల్సినటువంటి బాధ్యత సమాజానికి ప్రతినిధిగా ఉన్నటువంటి రాజ్యానికి, దానికి ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో మన దేశంలో ప్రభుత్వాలు గత 7.5 లేదా 8 దశాబ్దాలుగా విఫలమైనాయి. ఈ 7.5-8 దశాబ్దాల కాలంలో 8,000 మంది ప్రజలు ఇలాంటి మరణాలకు గురవుతారు. మీరు లెక్క పెట్టండి. ఈత అందరికీ అవసరం. నిజానికి పాఠశాలకు వెళ్ళేటువంటి పిల్లల వయస్సు ఆ సమయంలోనే వాళ్లకు ఈతలు నేర్పేటువంటి ఒక సౌకర్యం ఉండాలి. ప్రజలందరూ కూడా ఎవరికైతే ఆ క్రీడ ఇష్టమో, అవసరమని భావిస్తారో ఆ సౌకర్యాన్ని కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇక నదులు, చెరువులకు సంబంధించి ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలను గుర్తించి హెచ్చరికలు చేయడం, ఈత పడేటువంటి ప్రాంతాలకు సంబంధించి తగినటువంటి రక్షణ ఏర్పాట్లు చేయడం, అవసరమైనటువంటి డ్రైవర్స్ ను, రక్షణ పరికరాలను సిద్ధం చేయడం, ఏదైనా ప్రమాదాలు సంభవించినట్లయితే తక్షణం ఆ ప్రమాదం నుంచి కాపాడేందుకు అవసరమైనటువంటి అంబులెన్స్లు, ఇతర ఏర్పాట్లు ఇవన్నీ చేయడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ విషయంలో మన ప్రభుత్వం ఘోరాతి ఘోరంగా విఫలమైంది. అందులో ఒక భాగం మన కంటికి చాలా దారుణంగా అగపడుతూ ఉన్నటువంటి ఒక ఉదాహరణ కామ్రేడ్ సురేష్ మరణం. ఈ పరిస్థితి మనకేం నేర్పుతుంది? అదేంటంటే, మన వామపక్ష ఉద్యమం ఖచ్చితంగా పిల్లల వయస్సులోనే ఈత నేర్చుకునేందుకు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈత నేర్పేటువంటి అవకాశాన్ని కల్పించి తీరాలి. అవసరమైనటువంటి అన్ని భద్రతా ఏర్పాట్లు, శిక్షకులు, రక్షణ పరికరాలను ఇది చేస్తుంది. ఇది చాలా అవసరం. విగ్రహాలకు 7,000 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఒకరితో ఒకరు పోటీపడి వేల కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఆలయాలకు 100,000 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. దేశంలో సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు, అన్ని రకాల అభివృద్ధి నిరోధక భావజాలను వ్యాప్తి చేసేందుకు వేలాది కోట్లు వీళ్ళు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఈ ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? కారణం ఏంటంటే మన మౌనం, మన చేతగానితనం, మన చైతన్యం ఎంత అధమ స్థాయిలో ఉందో, మన ఐక్యత ఎంత ఘోరంగా విచ్ఛిన్నమైపోయి ఉందో, మనం ఒక పౌర స్పృహను కనీసం బూర్జువార్థంలోనైనా ఎంతగా కోల్పోయినామో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ స్థితి ఈవెన్ స్వాతంత్ర్యం వచ్చినటువంటి మొదటి దశలో కూడా ఇంత దారుణమైనటువంటి స్థితి లేదు. ఏదైనా అన్యాయం జరిగినట్లయితే, ఉదాహరణకు బెంగాల్లో 1 పైసా ట్రాము ధర పెంచితే మొత్తం కలకత్తాంత తిరగబడేది. ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే ఆంధ్రలో కానీ, లేదా కేరళ కానీ, లేదా వివిధ ప్రాంతాల్లో కానీ ప్రజలు తమ స్వంత సమస్యలుగా గుర్తించి వేలాది మంది రంగం మీదకి వచ్చేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమైందనేది మనం ఆలోచించాలి. కాబట్టి కామ్రేడ్ సురేష్ మరణం మన పైన పెట్టేటువంటి మొదటి బాధ్యత ఏంటంటే, ఈత నేర్చుకునేటువంటి వారికి సంబంధించినటువంటి సౌకర్యాలను అన్ని రక్షణ వసతులతో సహా కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ విషయంలో డాక్టర్ సురేష్ మరణానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ అధికార యంత్రాంగం బాధ్యత అనేటువంటిది మనం ఖచ్చితంగా చెప్పి తీరాలి, అడిగి తీరాలి. నిజంగా
తగిన ఏర్పాట్లు అలాంటివి ఉండినట్లయితే బహుశా సురేష్ బ్రతికి ఉండవచ్చునేమో. ఈ విషయాన్ని గురించి అందరూ ఆలోచించండి. ఒకటి. రెండవది ఏంటంటే, సురేష్ యొక్క మరణం మనకు సంబంధించి వివిధ రూపాల్లో ఒక భావోద్వేగంగా మనం స్పందిస్తూ ఉన్నాం. మరొక వైపు ఒక రాజకీయ బాధ్యత కూడా మనం గుర్తించాలి. ఆయన అన్నిటికీ మించి విప్లవకారు, వైద్యుడు కూడా. అయితే ఒక మానవ శరీరానికి సంబంధించినటువంటి ఒక వైద్యునిగానే కాకుండా మానవ సమాజం అనేటువంటి శరీరానికి సంబంధించినటువంటి ఒక వైద్యునిగా, దానికి అవసరమైనటువంటి ఒక శాస్త్రంగా ఆయన శాస్త్రీయ కమ్యూనిజాన్ని స్వీకరించి ఆ వెలుగులో మన భారతదేశంలోని వర్గ సంబంధాన్ని పరిశీలించి ఆ ప్రాతిపదిక పైన ఈ దేశంలో పెట్టుబడిదారి పాలన కొనసాగుతుందని, ఇది పెట్టుబడిదారి దేశమని, పెట్టుబడిదారి విధానమే సమస్త సమస్యలకు మూలమని, కాబట్టి పెట్టుబడిదారి వ్యతిరేక సోషలిస్టు విప్లవోద్యమాన్ని నిర్మించడం తన బాధ్యతగా గుర్తించి ఈ లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నటువంటి ఈ ఎన్ఎస్పి నిర్మాణంలో ఒక క్రియాశీలమైనటువంటి పాత్ర నిర్వహించినాడు. ఇది మనం ముఖ్యంగా గుర్తించాల్సినటువంటిది. కమ్యూనిజం ఒక గుడ్డి ప్రేమతో వచ్చినటువంటిది కాదు. మార్క్స్ పైన, ఏంగిల్స్ పైన, లేకపోతే పుచ్చలపల్లి సుందరయ్య పైన, లేదా తరిమి నాయరెడ్డి పైన, వ్యక్తులపైన ప్రేమతో కాదు. సామాజిక సమస్యలకు మూలాలను గ్రహించి వాటిని పరిష్కరించేటువంటి మహత్తర శాస్త్రంగా కమ్యూనిజాన్ని స్వీకరించి ఆ వెలుగులో మన సామాజిక సమస్యని పరిష్కరించేటువంటి ఒక బలమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి సామాజిక వైద్యునిగా పనిచేయగలిగినటువంటి ఒక విప్లవ పార్టీని నిర్మించడం ప్రథమ కర్తవ్యంగా గుర్తించి ఆ లక్ష్యంతో కామ్రేడ్ సురేష్ పోరాడినాడు. ఆయన మరణం మనకు ఆ లోటును పూడ్చే దిక్కుగా, ఆ బాధ్యతను కొనసాగించే దిక్కుగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలని పిలిపిస్తుంది. కాబట్టి ఆ లక్ష్యంతో మనం మన విప్లవ నాయకులు, విప్లవోద్యమాల చరిత్ర ఏదైతే చెబుతుందో, ఒక విప్లవకారుడు చనిపోతే 100 మంది ఉద్భవిస్తారు అనేటువంటిది. దానికి కారణం ఈ మరణాలు ఆ లోటును పూడ్చేటువంటి ప్రేరణ ఇచ్చి, ఆ లోటును పూడ్చేందుకు అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని మరింతగా పెంపొందించుకునే దిక్కుగా మనల్ని సమాయత్తం చేసుకునే విధంగా పురికొల్పి మన సమాజాన్ని ఆ లక్ష్య సాధనకు సంసిద్ధం చేసేటువంటి దిక్కులో కృషి చేయడమే డాక్టర్ కామ్రేడ్ సురేష్కు సంబంధించి మనం ఇచ్చేటువంటి నివాళి. సంస్మరణలు, సభలు, సమావేశాల కంటే ఆచరణ ద్వారా నివాళి అర్పించడమే అతి ముఖ్యమైనది. ఆచరణలో కామ్రేడ్ సురేష్ ఆశయానికి మనం న్యాయం చేద్దాం, అందుకు మన శక్తుల్ని అంకితం చేద్దాం. సభకి నమస్కారం. నాకు సురేష్తో 2 రకాల అనుబంధం ఉంది. ఒకటి మార్క్సిస్టుగా ఒకే భావజాలం కలిగిన ఇంటి వాళ్ళం. రెండోది ప్రజారోగ్య రంగంలో మేమిద్దరం కలిసి పనిచేసాం.
ఆయన దుబాయ్ సౌదీలో ఉన్నప్పుడు యాక్చువల్గా కోవిడ్ కాలంలోనే మా ఇద్దరి మధ్య పరిచయం. అప్పటికి నేను ఊబకాయం, మధుమేహం, ఉపవాసం అనే 3 పుస్తకాలు రాశాను. రాసిన తర్వాత 4వ పుస్తకం ఉప్పు ముప్పు కాదనే పుస్తకం రాసినప్పుడు ఆన్లైన్లో నేను దాన్ని పంపిస్తే ఆయన చాలా సంతోషపడి దానికి ముందు మాట కూడా రాశారు. అంటే మేము నేర్చుకున్నది ఏమిటి అంటే, మనం కమ్యూనిస్ట్ ఉద్యమం ఇంతకుముందు దాకా పోషకాహారంలో మాల్ న్యూట్రిషన్ గురించి ఎక్కువ చెప్పుకుంటూ వచ్చాం. దేశంలో జనానికి తిండి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారని. దానికి నాణ్యానికి బొమ్మ బొరుసులాగా ఇంకో కోణం ఏమొచ్చిందంటే, ఊబకాయం విపరీతంగా పెరిగింది. ఆ ఊబకాయం అనేది ప్రపంచంలో అది సంపన్నుల సమస్య అని చెప్పి చాలా కాలం అనుకుంటూ వచ్చారు. అయితే ఊబకాయం సంపన్నుల సమస్య కాదు, పేదవాళ్ళకు సంబంధించిన అంతకంటే ఎక్కువ పేదవాళ్ళ సమస్య అనేది ప్రపంచంలో ఈరోజు రుజువు అయిపోయింది. మన భారత ప్రభుత్వం కూడా మొన్ననే పోయిన సంవత్సరం పిల్లల్లో ఊబకాయం పెరుగుతుంది, 6-7 సంవత్సరాలకే 2వ రకం మధుమేహం వస్తూ ఉంది, కాబట్టి స్కూళ్ళన్నింటిలో కూడా షుగర్ బోర్డులు పెట్టమని చెప్పి ఒక సర్క్యులర్ని కూడా రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఈ రోజున అది సమాజాన్ని చుట్టుముడుతున్న పెద్ద సమస్యగా ముందుకొచ్చింది. మరి ఎందుకు వస్తూ ఉంది ఇది అన్నప్పుడు, ప్రజారోగ్య రంగంలో ఉన్న వాళ్ళు ఇంతకుముందు అంతా బడ్జెట్ కేటాయించాలి, కేటాయింపులు పెంచాలి, ప్రభుత్వం హాస్పిటల్ పరిస్థితిని మెరుగుపరచాలి, ఎక్కువ హాస్పిటల్ పెట్టాలి, ఇంకా అందుబాటులోకి తేవాలి డాక్టర్లు అని చెప్పి చెబుతున్నాం. అయితే వస్తున్న వైరుధ్యం ఏమిటి అంటే, ఆసుపత్రులు చాలా పెరిగినాయి, వైద్యులు చాలా పెరిగారు. అయితే ఏ ఆసుపత్రిలో కూడా 2 గంటలు 3 గంటలు లేకుండా అపాయింట్మెంట్ డాక్టర్ చూసే పరిస్థితి లేదు. అంటే ఇంతగా జబ్బులు ఎందుకు పెరిగినాయి అని ప్రశ్నించుకుంటే, దానికి ఆధునిక సమాజంలో తెచ్చిన ఆహార పరిశ్రమ ఏదైతే ఉందో, ఆ ఆహార పరిశ్రమే ఈ కొంప కొల్లేరు చేసే దగ్గరికి విషయం వచ్చింది. కాబట్టి మనం ఆహారాల మీద దృష్టి పెట్టాలి. పోషకాహార రంగంలో ప్రత్యేకించి ఇప్పుడు ఉనికిలో ఉన్న సైన్స్ ఏదైతే ఉందో, అంటే మేము తాజాగా జన విజ్ఞాన వేదిక వాళ్ళకి పుస్తకం వేస్తే, ఆ పుస్తకానికి సురేష్ మేమంతా డిస్కస్ చేశాం, దానికి రిప్లై రాయాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఉన్న ఇదేమిటి అంటే, ప్రధాన స్రవంతి వైద్యం అంతా డయాబెటీస్ వస్తే 6 సార్లు తినాలి, రోజుకి మందులు మింగాలి, తింటూ మందులు మింగండి అనేటిదే సూత్రంగా ఉంది. దాన్ని మేము క్వైట్ ఎదురొచ్చాం. మేము LCHFలో మా ప్రచారం ఏమిటంటే, ఇన్సులిన్ పెరగడం వల్ల తగ్గడం వల్ల సమస్య రావట్లేదు, పెరగడం వల్ల సమస్య వస్తూ ఉంది. ఈ జన విజ్ఞాన వేదికకి సంబంధించిన డాక్టర్లే గతంలో ఏం చెబుతూ వచ్చారంటే, పంచదార తినడం వల్ల డయాబెటీస్ రావట్లేదు, వస్తే పంచదార మానేయండి అని చెప్పి చెబుతున్నారు. కాదు, ఆధునిక రీసెర్చ్లో తేలింది ఏమిటంటే, పంచదార పరిశ్రమ ఏ దేశాల్లో పెరిగిందో, ఎక్కడైతే ఫుడ్ ఇండస్ట్రీ పెరిగిందో, ముఖ్యంగా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ల ఆహారం, పిండి, మైదా, రకరకాలైన ఆహారాలను ఎక్కడైతే ఉత్పత్తి వాడకం పెరిగిందో, ఆ మోతాదులోనే జబ్బులు పెరిగినాయి అనేటిది ఇదైంది. అందువల్ల లో కార్బ్ అనే దాన్ని మేము చెబుతూ ఉన్నది, ప్రజల ఆరోగ్యం ఇది కావాలి అని అంటే, పోషకాహారంలో ప్రోటీన్ల వినిమయం, కొవ్వుల పట్ల పెంచిన వ్యతిరేకత ఏదైతే ఉందో, ఆ వ్యతిరేకత నుంచి సమాజం బయటపడాలి. ప్రజారోగ్య రంగంలో పనిచేస్తున్న వాళ్ళందరం కూడా దాన్ని గుర్తించాలి. అందువల్ల గవర్నమెంట్ చేస్తూ ఉన్న దాంట్లో ఏమిటంటే, ప్రచారం అంతా కూడా వైద్యం గురించే మాట్లాడుతున్నారు. వైద్యం కాదు, దానికి రెండో కోణం ఆరోగ్యం గురించిన స్పృహ పెరగాలి, ఆరోగ్యంలో ఆహారానికి సంబంధించిన స్పృహ పెరగాలనేది మేము సురేష్ మేమంతా కలిసి చేసింది. సురేష్ స్మృతిలో మేము యాక్చువల్గా నేను ఆయన 14వ తేదీ ప్రమాదం జరిగిన రోజు నేను ఆయనకి ఫోన్ చేశాను ఉదయం 8కి. 10వ తేదీ మేము ఇద్దరు మాట్లాడుకున్నాం ఈ బుక్లెట్ గురించి, దీన్ని ఎట్లా చేద్దాం ఏమిటని చెప్పి. అయితే ఈ పుస్తకంలో మేము తీసుకున్న వైఖరి, మేము పెట్టిన క్యాప్షన్ స్పష్టంగా, షుగర్తో ఇతర జబ్బులకు మూలం జీవనశైలి కాదు. జీవనశైలి అని ప్రచారం చేయడంలో చాలా మోసం జరుగుతుంది. ఎందుకంటే జీవనశైలి అంటే ఏమిటి? సెడెంటరీ లైఫ్, కుర్చీలో కూర్చొని రాసుకునే వెయిట్ కార్డు ఉద్యోగాలు పెరిగినాయి కనుక, టెన్షన్ పెరిగింది కనుక ఈ జబ్బులు వచ్చి నుంచి వాళ్ళు చెబుతున్నారు. ఇది 100కి 100 రూపాయలు తప్పని మేము రుజువు చేస్తూ ఉన్నాం. ఇవి ఆహార సంబంధ సమస్యలే. ఆహారం పట్ల మన వైఖరి మారకుండా ఈ జబ్బుల నుంచి మనం సమాజాన్ని బయటపడేయలేము అనేటి స్పష్టమైన వైఖరి తీసుకొని మేము ఈ బుక్లు తెచ్చాం. సురేష్కి దీన్ని అంకితం ఇచ్చాం. ఈ అంకితం ఇచ్చిన దీంట్లో కూడా మేము
ఒక వైఖరిని మొత్తం ఆహార పరిశ్రమ, మందుల పరిశ్రమ చేస్తున్న మోసానికి సంబంధించిన దాన్ని అంతా కూడా మేము దీంట్లో చెప్పాం. 75 రూపాయలు దీనికి విలువ పెట్టాం, కానీ ఇక్కడ 50 రూపాయలకే అమ్ముతున్నారు. అందువల్ల ఆసక్తి ఉన్న ఇంటి వాళ్ళందరూ కూడా దీన్ని తీసుకోవాలని చెప్పి నేను కోరుకున్నా. సమయ పరిమితి ఉంది కనుక నేను ఇంకెక్కువ విషయాల్లో పోవట్లేదు. మొత్తం ఒక డ్రైవ్ అయితే పోషకాహారానికి సంబంధించిన దీంట్లో వైద్యం గురించి కంటే ఆరోగ్యం గురించి స్పృహ పెరగాలి. పెరగకపోతే రేపటి సమాజం దెబ్బలమయ్యి రాబోయే తరం నిర్వీర్యమయ్యే ఒక దుర్మార్గమైన పరిస్థితి, ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో మాత్రం మనం ఉన్నామని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సరే, రెండో విషయం, సురేష్ మాకు అటాచ్ కావడానికి, మిగిలిన వాళ్ళు అటాచ్ కావకపోవడానికి ఉన్న ఇంటిది ఏమిటి అని అంటే, సురేష్లో బేసిక్గా మారే లక్షణం ఉంది. ఒక సైన్స్ కార్యకర్తగా ఏదైనా కొత్త విషయం వస్తే కొత్త విషయాన్ని స్వీకరించడం అనేటిది సైన్స్ కార్యకర్త లక్షణం. కానీ ఈ రోజున సైన్స్ ఉద్యమంగా జరుగుతూ ఉన్నది దానికి ఆ లక్షణం ఉన్నట్టుగా అనిపించడం లేదు. ఎంత రీసెర్చ్ జరుగుతున్నా ఆ రీసెర్చ్కి సంబంధించిన దాన్ని అడాప్ట్ చేసుకోవడం, సమాజానికి అప్లై చేయడం. ఎందుకంటే మనం అందరం మార్క్సిస్టులమే. మనం అందరినీ ఇప్పుడున్న అసమానతలతో కూడిన దోపిడీ వ్యవస్థ పోతే తప్ప ప్రజలందరికీ విద్య, వైద్యం, ఇంకా ఇతరమైన సౌకర్యాలు రావు అని స్పష్టంగా అభిప్రాయపడుతూ ఉన్న ఇంటాళ్ళం, ఆవేదన ఉన్న ఇంటాళ్ళం, తపన ఉన్న ఇంటాళ్ళం. ఆ తపనలో నుంచే సురేష్ మాకు కలిశాడు ఈ ఉద్యమంలో. అయితే రాజకీయాల విషయంలో వచ్చినప్పుడు ఎన్ఎస్పీ చెబుతున్న ఇంటి విధానాలతోటి నేను ఏకీభవించడం లేదు. నేను సిపిఐఎంఎల్ కార్యకర్తగా మా విశ్లేషణ వేరుగా ఉంది. అయినా మాకు కలిసిన ఏంటి అంశం ఏమిటనంటే, సమాజం మారాలనే తపన, ఆ దీక్ష, డెడికేషన్ ఏదైతే ఉందో సురేష్లో, అది ఖచ్చితంగా రేపొద్దున ఒకవేళ ఈ రాజకీయాలు తప్పని చెప్పి స్పష్టమైతే ఇంకొక రాజకీయ వైఖరినైనా తీసుకునే లక్షణం సురేష్లో ఉంది. అందువల్ల నేను ఈ క్లుప్తమైన మాటలతోటి సురేష్కి జోహార్లు చెబుతూ సిపిఐఎంఎల్ కమిటీ పక్షాన, మా లోకార్బ్ నెట్వర్క్ పక్షాన జోహార్ కామ్రేడ్ సురేష్. జీవితంలో కొన్ని విషాద సమయాలు ఉంటాయి. నా వరకు ఏప్రిల్ 14 అలాంటి ఒక విషాద సమయం. కామ్రేడ్ సురేష్ 4 పదులు దాటిన వయసులో అర్ధాంతరంగా మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. ఈ కాలంలో ఈ సమయాన ఎందరో అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నారు. కానీ కామ్రేడ్ సురేష్ ఇంత తొందరగా తెలుగు మేధో సమాజాన్ని, ఆలోచన పద్ధతులను ఒక విషాదంలోకి నెట్టివేసి నిష్క్రమిస్తాడని నేనైతే అనుకోలేదు. మా మధ్య సంభాషణ, పరిచయం సుదీర్ఘమైనది ఏమీ కాదు. కారణాలు ఏమైనా పరిచయం తక్కువ, మృదు స్వభావి, భవిష్యత్తుపై, అధ్యయనంపై, ప్రజలపై ఆశ ఉన్నవాడు. కొంతకాలం ఉంటే బాగుండును. ఈ క్లిష్ట సమయంలో, ఈ సంక్షోభ సమయంలో మనుషులు తెలుసులుగా రాలిపోతున్న ఒకానొక కాల సందర్భంలో మనుషులను ముడివేసి ఒక మేధో హృదయం ఉండాలి కదా. అలాంటి ఒక కామ్రేడ్ దూరం కావడం బంధువులకి, తల్లిదండ్రులకి, రక్త సంబంధికులకి ఒక బాధ, అనువర్తనం కావచ్చు. కానీ వర్గ సంబంధికులుగా, ప్రజలను ప్రేమించే వాళ్ళుగా ఒక మరణం ఇంత విషాదాన్ని దాదాపు ఇప్పటి వరకు పేరు తెలియని వాళ్ళ సైతం ఆ కామ్రేడ్ మరణం మమ్మల్ని చాలా వేదనకు, అంతర్మదనానికి గురి చేసింది కదా
బహుశా ఇది మానవ జీవితంలో ఒక ఆలోచన పరుడు సాధించిన మేధోపరమైన ఒక అనువర్తనమని అనుకుంటారు. మా మధ్య సంభాషణ ఇంకా ముగియలేదు, ముగిసే సమయం కూడా రాలేదు. ఇప్పుడే మా మధ్య సంభాషణ ఆరంభమవుతుంది. ఘర్షణ పడే వైఖరి కాదు, సైద్ధాంతిక ఆవరణలో అతని ఆలోచనలు ఎట్లన్నా మనుషులని ప్రేమించడంలో, మనుషులకు దగ్గర కావడంలో, చేరువ కావడంలో ఒక పరిణితి ఉన్న ఒక నూతన మానవుడు. ఒక వైద్యునిగా వృత్తిపరంగా అతను ఎట్లున్నాడో నాకు తెలియదు, కానీ ఒక శ్రేయోభిలాషిగా, స్నేహపాత్రునిగా, ఒక ఉద్యమ కార్యకర్తగా, నిజానికి నాకే ఇంత ఒక వేదనకు గురై చాలా కాలము అతని జ్ఞాపకాలు, అతని మాటలు వెంటాడుతూ ఉన్నప్పుడు, చాలా కాలం అతనితో కలిసి పనిచేసిన సహచరులకు ఇది ఎంత కష్టమో కదా అనిపించింది. ఇటీవల అనేక మరణాలు మన అనుభవంలోకి వస్తున్నాయి, కానీ కామ్రేడ్ సురేష్ మరణం మనల్ని ఒక జీవితకాలం వెంటాడే ఒక ముడిచిపడి. అంటే దీనికేమీ అధైర్యపడవలసిన పని కూడా లేదు. మనిషి భౌతికంగా దూరం కావచ్చు, మన మధ్య కామ్రేడ్ సురేష్ అనే భౌతిక రూపం అదృశ్యం కావచ్చు, కానీ కామ్రేడ్ సురేష్ సంచరించిన కాలం ఏదైతే ఉన్నదో, ఆ కాలంపై వేసిన ప్రభావం ఏదైతే ఉన్నదో, ఆ ప్రభావాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చూపిన చొరవ ఏదైతే ఉన్నదో, అది మన లక్షణం కావాలి. కామ్రేడ్ సురేష్ మనం ఎక్కడ బ్రతికించుకోగలం, ఎక్కడ జీవింపజేసుకోగలము అంటే అతని భౌతిక రూపం మనకు లేదు, కనబడదు కూడా. 14 తర్వాత ఎండ్ అయింది. ఎండైన తర్వాత మళ్ళీ జీవితం కొత్తగా పునర్నవిస్తుంది, పునర్నిర్మాణం జరుగుతుంది. ఆ వెలుగులో మన సురేష్ను స్మరించుకుందాము. సైద్ధాంతిక పరమైన విభేదాలు, ఆలోచనలు, కొట్లాటలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ మనం మనుషులు కదా. వేదిక మీద ఉన్న కామ్రేడ్స్, సురేష్ సంస్మరణ సభకు హాజరైన వివిధ పార్టీల నాయకులు, మిత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఈరోజు సురేష్ డాక్టర్గానే కాకుండా ఈ సమాజానికి కూడా వైద్యం చేయాలని తలపెట్టాడు. ఆయన డాక్టర్గానే జీవించింటే మనమంతా వచ్చేవాళ్ళం కాదు, వాళ్ళ బంధువులు మాత్రమే వచ్చేవాళ్ళు. ఆయన ఈ సమాజానికే డాక్టర్గా మారాడు కనుకనే ఆయనను గుర్తు చేసుకుంటున్నాం. అంటే మొత్తం సమాజం గురించి ఆలోచించిండు కాబట్టి సురేష్ అంటే మనకు దగ్గరయ్యాడు. ఒక మనిషి తన సొంత జీవితం కొరకు జీవించిన మనిషి అయితే మనం ఎవరము ఆలోచించాం. కర్ణాటకలో ఒక డాక్టరు ఉచితమైన వైద్యం చేశాడట. ప్రజల పట్ల ప్రేమ ఉండి ఉచితమైన వైద్యం చేశాడు. ఈ సమాజంలో పేదలంతా చాలా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకు తగిన వైద్యం అందని పరిస్థితుల్లో మంచి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఎలాంటి డబ్బు ఆశించకుండా, సంపద ఆశించకుండా వైద్యం చేశాడు. ఆయనకు కొంత ఆరోగ్యం బాలేక హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈనాడు స్పెషల్, సండే స్పెషల్లో వచ్చింది. ఆయన మిత్రులంతా అమెరికాకి వెళ్ళి, జపాన్, జర్మనీకి వెళ్ళి డాక్టర్లంతా వచ్చారట. కొన్ని వేల మంది హైదరాబాద్ హాస్పిటల్ చుట్టుముట్టారు. ఆ డాక్టర్లు అన్నారట, ఎందుకు ఇంత జనాలు వచ్చారంటే ఆయన చెప్పాడు, ఈ ప్రజలంతా చాలా సాధారణమైన ప్రజలు, ఈ ప్రజలకి ఎలాంటి వైద్యం అందించని దౌర్భాగ్యం ఈ ప్రభుత్వాలు ఉన్నవి,
వాళ్ళకు ఉచితమైన వైద్యాన్ని అందించే క్రమంలో వాళ్ళు నాకు మిత్రులుగా మారారు అని చెప్పాడట. ఆ డాక్టర్లు అన్నారట, మేము 200 కోట్లు 100 కోట్లు కూడా సంపాదించిద్దాము, మా కొరకు 200 మంది కూడా రారు. కనుక ప్రజల కొరకు జీవించడం అన్నది ఉన్నతమైనది. కామెడి మావు అన్నట్లు ఒక ప్రజల కొరకు జీవించే వాళ్ళ జీవితము, వాళ్ళ మరణము హిమాలయ పర్వతాల కంటే ఎత్తైంది అన్నాడు ఆయన. సరిగ్గా సురేష్ ఒక ప్రజల కేవలం డాక్టర్గానే కాకుండా సమాజాన్ని కూడా బాగుపరచాలి, ఈ సమాజంలో దుర్మార్గం ఉందని ఆలోచించాడు. వాస్తవంగా చెప్పనలని కాని బాధలు ఈ దేశంలో ఉన్నవి. నేను ఇప్పుడే ఆర్టీసీ బస్ ఎక్కితే ఆ కండక్టర్ బాధ చెప్పనవి కాదు. ఆర్టీసీ విలీనం చేసిండ్రు, విలీనమైనంత మాత్రాన మాకు 7 ఇంక్రిమెంట్లు ఏమీ రాకుండా అయిపోయినాయి, ఎలాంటి పిఆర్సీ మాకు లేకుండా అయింది, చాలా కష్టాలు అనుభవిస్తున్నాం, ఈ బాధ మాకు వద్దు అంటున్నారు. 1500 మంది సస్పెండ్ గురైనరట ఆర్టీసీలో. భద్రత లేని కార్మిక వర్గము, ఆర్టీసీ కార్మిక వర్గం అంటే భద్రత కలిగి చాలా పోరాటం చేసిన కార్మిక వర్గం. అలాంటి కార్మిక వర్గానికి కూడా భద్రత లేదు. హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే ఒక బస్సులో ఆ వాటర్ బాటిల్స్ ఇచ్చేవాని జీతం 11,856 రూపాయలు. ఎలా జీవించాలి మానవుడు? తగిన భద్రత లేని మానవ సమాజం ఎక్కువ ఉంది ఈ సమాజంలో, ఈ దేశంలో. దీన్ని మార్చడం అన్నది సురేష్ గారి ఉద్దేశం. సరే, సోషలిస్ట్ విప్లవమా, డెమోక్రటిక్ విప్లవమా, ఆ విప్లవాల మీద చాలా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అది పెద్ద మేధోమదనమైన సమస్య. ఈ దేశానికి ఏ విప్లవం ఈ దేశాన్ని విముక్తి చేస్తుంది అన్నది చాలా ముఖ్యమైన విషయం. ప్రసాద్ గారు చెప్పినట్లు 1000 ఆలోచనలు సంఘర్షించాలి, 1000 పువ్వులు వికసించాల్సిందే. ఎందుకంటే ఈ మార్గం సరైన మార్గం అని చెప్పడానికి ఇంకా ముందుకు పోలేని స్థితి ఈ సమాజంలో ఉంది. వాస్తవంగా అంత జనాన్ని మనం ఆర్గనైజ్ చేస్తలేము. మొత్తం కమ్యూనిస్టు ఉద్యమంలో 100 ఏళ్ల కమ్యూనిస్టు చరిత్రల బెంగళూరులో గార్మెంట్ కార్మికులు ప్రావిడెంట్ ఫండ్ లో జరిగిన అక్రమాల మీద కన్నెర చేశారు. ఒక్క కార్మిక నేత అక్కడ పాల్గొనలేదు. 50 లక్ష మంది రోడ్డు మీదకి వచ్చారు. 4 బస్సులు తగలబడ్డవి, 15 జీపులు తగలబడ్డవి, పోలీసు జీపులు తగలబడ్డవి. హైదరాబాద్ నుంచి దత్తాత్రేయ కార్మిక మినిస్టర్ని ఢిల్లీకి పిలిపించుకొని ఆ ప్రావిడెంట్ చట్టాన్ని మార్చేశారు. నోయిడాలో కూడా కార్మిక వర్గ ఉద్యమం ఎక్కడుంది? నిన్నగాక మొన్న హైదరాబాద్ లో జరిగిన స్థాయి కంపెనీలో, గవర్నమెంట్ కంపెనీలో యూనియన్లు లేవు. యూనియన్లు ఉన్నా యూనియన్లు ఎందుకో మనం పోలేని స్థితి, మొత్తం సమాజాన్ని ఆర్గనైజ్ చేయలేని స్థితి ఉంది. దేశవ్యాప్త సమ్మెలు జరిగితే 1 రోజు 2 రోజుల సమ్మెలు జరిగితే పర్మనెంట్ ఉద్యోగ వర్గం బిహెచ్ఎల్ పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసేవాడు ఎవరు సమ్మె చేయడు, రైల్వేల్లో పనిచేసేవాడు సమ్మె చేయడు. ఎందుకు చేయడం లేదు? చేయకపోవడానికి కారణమైంది ఈ 11,000 వారు సమ్మె చేస్తున్నారు. వాళ్ళకి ₹1,00,000 జీతం, 70,000 జీతం, 80,000 జీతం, వాళ్ళు సమ్మె చేస్తలేరు. మనం ఇంకా వాళ్ళు ఇంకా చైతన్యవంతం కావాలి, ఆడికే సరిపెట్టుకుంటుంది రాజ్యం. కనుక ఈ దేశాన్ని మార్చే కర్తవ్యాలు ఇంకా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. సురేష్ కు నివాళి అర్పించడం అంటే అసంఘటిత కార్మిక వర్గం, కోటాను కోట్ల కార్మిక వర్గం, దేశంలో 40 కోట్ల కార్మిక వర్గం ఉంటే 6 కోట్ల మంది మాత్రమే సంఘటిత కార్మిక వర్గం. మిగతా 30-35 కోట్ల కార్మిక వర్గం అసంఘటిత కార్మిక వర్గం. కనుక మనం ఇంకా చాలా వాళ్ళని చైతన్యవంతం చేయాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చినా కూడా ఎందుకు కార్మిక వర్గం కదలడం లేదు? ఎవరు కదులుతున్నారు? మన దేశవ్యాప్త సమ్మెలో ఎవరు కదిలారు? అంత అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, హమాలీలు, ఆటో రిక్షా కార్మికులు. వీళ్ళు సంఘటిత రంగం కదలడం లేదు. సంఘటిత రంగం చాలా మౌనంగా ఉంది. ఆ సంఘటిత రంగం కదిలించాల్సిన కర్తవ్యాన్ని మనం చేపట్టాలి. ఈ దేశంలో అనేక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అటువైపు మనం ప్రయత్నం చేయాలి. ఒక వీరుడు మనమంతా మననం చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో ఆయన ప్రజల కొరకు జీవించిండు. ఏ మార్గమన్నా కానీ. కానీ మనం ఎవరము బంధువులము కాదు, కులం వాళ్ళం కాదు, ఎవరం కాదు, మిత్రులం కూడా కాదు. మనం ఎందుకు వచ్చినామంటే ఒక ఆశయంలో భాగంగా ఆయన ఉన్నాడు కాబట్టి వచ్చినాం. ఆయన ఆశయాన్ని, ఆయన ప్రజలను సంసిద్ధం చేసి దేశం విప్లవం తీసుకురాలి, ప్రజల జీవితాలు మార్చాలనే లక్ష్యాన్ని మనమంతా ముందుకు తీసుకుపోవడం కొరకు మనం ప్రయత్నం చేయాలి. మా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ తరఫున ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కామెడీ సురేష్ లాల్ సలాం. మిత్రులారా, కామ్రేడ్స్,
సురేష్ గురించి ఎంతసేపైనా మాట్లాడవచ్చు. ఇక్కడ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి 5 నిమిషాల్లో ముగించమని చెప్పారు. ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ముగించాలి అనేది సమస్య. సురేష్ వెళ్ళిపోయి మనందరినీ ఇక్కడ కలిపాడు. ఇక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమంలో భిన్న ధోరణిలో ఉన్న కామ్రేడ్స్, వివిధ నిర్మాణాలు ఉన్నవాళ్ళు ఇక్కడ కలిసాము. ఈ సందర్భంగా సురేష్తో పరిచయం 2 ఏళ్ళు కూడా కాలేదు ఇంకా. కానీ ఆయన వెళ్ళిపోవటం అనేది చాలా తీవ్రమైన వేదనని కలిగించింది. ఇప్పుడు కూడా ఆ వేదన నుంచి బయటపడటం, సురేష్ లేడనే సత్యాన్ని జీర్ణించుకోవటం చాలా కష్టంగా ఉంది. నిజానికి సురేష్ చాలా సన్నిహిత మిత్రుడు కాదు నాకు. ఆయన కన్నా సన్నిహితంగా ఉన్న మిత్రులు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు తలుచుకుంటుంటే ఆయన ఎంత దగ్గర అయ్యాడు, దీనికి కారణం ఏంటనేది ఆలోచించుకుంటుంటే మా మధ్య ఉన్న సైద్ధాంతిక ఏకత ఇవన్నీ నాకు అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో కలిసి పనిచేసాం మేము. కిందటి సంవత్సరం విజయవాడలో మేము ఒక సెమినార్ పెట్టాము, ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి విధానాల మీద. ఆ సెమినార్ సందర్భంగా ఆయన చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. 2 సెషన్లకి ఆయన ప్రిసైడ్ చేశాడు. అట్లా ఈ చర్చల్లో చాలా చురుగ్గా పాల్గొన్నాడు. ఇంకా నెక్స్ట్ జరగబోయే సెమినార్ కూడా ఆయన కొంత హెల్ప్ చేస్తానని చెప్పాడు. ఆయన చనిపోవటానికి కొద్ది రోజుల ముందే ఆయనకు ఒక చిన్న పని కూడా అప్పచెప్పాను. నార్త్ ఇండియా నుంచి ఒక సీనియర్ కామ్రేడ్ని రాబోయే సెమినార్కి ఇన్వైట్ చేయమని ఆయనకి ఒక బాధ్యత ఇచ్చాం. సాంస్కృతిక విప్లవం మీద సెమినార్ పెట్టాలనేది ఒక ఐడియా, కార్మిక వర్గ సాంస్కృతిక విప్లవం మీద. ఆ పనిలో ఉన్నాడు ఆయన. అంత ముందు రోజు కూడా మాట్లాడాము. 14వ తారీఖు ఆయన అర్ధంతరంగా వెళ్ళిపోయాడు. నిజానికి సురేష్ సౌదీకి నుంచి ఇండియా రాకముందే ఆయన పుస్తకాల ద్వారా పరిచయం. కరోనా కాలంలో వైద్యానికి సృష్టి అనే ఒక పుస్తకాన్ని ఆయన ట్రాన్స్లేట్ చేశాడు. చాలా ప్రతిభావంతంగా చేశాడు. ప్రజాశక్తి వాళ్ళు ఆ పుస్తకాన్ని ప్రచురించారు. మీలో చాలా మంది చూస్తుంటారు. తర్వాత ఇటీవల మా ఇంట్లో లైబ్రరీ సర్దుతూ ఉంటే ఆయన జన విజ్ఞాన వేదికలో పనిచేసిన కాలంలో చిన్న ఒక కరపత్రం లాంటిది రాశాడు సైన్స్ మీద. విజ్ఞాన శాస్త్రాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఒక పాపులర్ స్టైల్లో రాశాడు. అది కూడా మంచి పుస్తకం, మంచి చిన్న బుక్లెట్, 16 పేజీలు. ఈ 2 చూస్తాను నేను ఆయనవి. సరే, కామ్రేడ్స్ చెప్పినట్లు ఆయనకి చాలా టాలెంట్స్ ఉన్నాయి, మల్టిపుల్ టాలెంట్స్ ఉన్న మనిషి. ఆయన రాయగలడు, చదవగలడు, అనువాదం చేయగలడు, చదివిన దాన్ని సృజనాత్మకంగా జీర్ణించుకోగలడు, ఉద్యమానికి అన్వయింప చేయగలడు. ఇవన్నీ ఉన్నాయి. సురేష్కి మాకు ఉన్న కామన్ ఐడియాస్ ఏంటంటే, కమ్యూనిస్టు ఉద్యమం ఈరోజు వెనకబాటులో ఉండటానికి ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మూల కారణం మార్క్సిస్టు వైధానికం ఏదైతే ఉన్నదో, మెథడాలజీ, దాన్ని అర్థం చేసుకోవడంలో ఉన్న వైఫల్యం. ఈ వైఫల్యాన్ని సరి చేసుకోకుండా దీనికోసం మళ్ళీ ఒక బృహత్తర చర్చని, ఒక గ్రేట్ డిబేట్ని ఇక్కడ స్టార్ట్ చేయకుండా, అనేక పందాల మధ్య ఒక పోరాటం జరగకుండా ఈ ఉద్యమం ముందుకు వెళ్ళదు. ఇది కామన్ అభిప్రాయం. అదే సమయంలో ఒక కొత్త పందాన్ని ఎలా రూపొందించాలి, పెట్టుబడిదారీ విధానం ఎంత పెరిగింది, సామ్రాజ్యవాద ప్రభావం ఎంత ఉన్నది, ఒక నూతన పంద ఎలా ఉండాలనే దాని మీద కొన్ని భిన్న అభిప్రాయాలు ఉన్నాయి సహజంగానే. అవి ఇంకా చర్చించుకుంటూనే ఉన్నాం మేము. ఈ చర్చ, ఈ సంఘర్షణ ఈ ఉద్యమంలో జరగడం అవసరము. ఈ సమయంలో సురేష్ లేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. సురేష్ కేవలం కమ్యూనిస్ట్ ఉద్యమంలో, ప్రత్యేకించి విప్లవ కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉన్న ఒక చిన్న పాయకి నాయకుడు మాత్రమే కాదు. తప్పనిసరిగా ఆయన ఎన్ఎస్పిలో ఒక యువ నాయకుడు. మొత్తం విప్లవ కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఆయన ఒక యువ నాయకుడు. ఇంకా ఆయన భవిష్యత్తులో నిర్వహించాల్సిన పాత్ర చాలా ఉన్నది. కానీ అర్ధంతరంగా ఆయన జీవితం ముగిసింది. ఈ సురేష్ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం చాలా సరైంది. దీనికి మేము చేయగలిగిన మద్దతుని మేము అందిస్తాము. అట్లాగే సురేష్ స్మృతిని పదిలంగా ఉంచుకోవటానికి, ఆ స్మృతిని విప్లవోద్యమం పురోగమనానికి వినియోగించుకోవటానికి మనమంతా కృషి చేద్దాము. థ్యాంక్ యూ కామ్రేడ్స్. కామ్రేడ్ సురేష్కి జోహార్.
సురేష్ మరణంలో తీవ్రంగా నష్టపోయిన ఎన్ఎస్పి పార్టీ కార్యకర్తలకి, పిల్లలకి, అట్లాగే మార్క్సిజాన్ని నమ్మి మార్క్సిజమే మార్గం అనుకున్న అన్ని కమ్యూనిస్ట్ పార్టీలకి, ముఖ్యంగా మార్క్సిజం వెలుగులో పీడిత వర్గానికి విముక్తి కలుగుతుందని భావించిన అందరికీ, పీడిత ప్రజలకి అందరికీ సానుభూతి. ఆ సానుభూతి పొందిన వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. సురేష్ మరణం నాకు చాలా పెద్ద షాక్. వాళ్ళు నిర్వహించిన వేదికలో 2-3 సార్లు నేను మాట్లాడాను. ఆ సందర్భంగా ఆయన నాతో కూడా మాట్లాడారు. అట్లాగే మా కాలేజ్కి వచ్చారు, డాక్యుమెంట్స్, ఎన్ఎస్పి డాక్యుమెంట్స్ పట్టుకొని, చదవండి మేడం, మీరు కనీసం చదవండి ఇది అని. ఆ సందర్భంగా మేము మాట్లాడుకున్నప్పుడు ఆయన చాలా సహనం, చాలా ఓర్పు, ఎన్నో విషయాలు చర్చకు వచ్చినప్పుడు ఎక్కడా తొందరపడకుండా ఆయన చెప్పిన పద్ధతి, నేను మళ్ళీ ఈ మనిషిని కలవాలి అన్నట్లు నాకు అనిపించింది. కానీ అది మళ్ళీ జరగకుండానే ఆయన చనిపోవడం. ఈ విషయం మా అక్కకి చెప్పినప్పుడు నాకంటే మా అక్క ఎక్కువ షాక్కి గురైంది. ఎందుకంటే తను ఇక్కడ డెంటల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు సురేష్ ఆమె శిష్యుడట. వీళ్ళంతా కలిపి ఒక పెద్ద స్ట్రైక్ చేశారు యాజమాన్యానికి వ్యతిరేకంగా. 97-98 ప్రాంతంలో పెద్ద స్ట్రైక్ చేసి ప్రిన్సిపల్ని రెస్ట్రిక్ట్ చేయించగలిగారు వీళ్ళు. ఆ మాట తను తలుచుకొని, నా ప్రియ శిష్యుడు ఈరోజు తను రాలేకపోయింది అంటే సురేష్ వ్యక్తిత్వము ఆనాటి నుంచే, అంటే ఇప్పుడు ఈయన ఎన్ఎస్పి పార్టీలో ఉండుండొచ్చు, ఆయన ఇందాక చెప్పినట్టుగా, మన కామ్రేడ్స్ చెప్పినట్టుగా ఆయనలో ఆ విప్లవ భావాలు, సమాజం సమూలంగా మారాలి అనే ఒక మంచి ఉద్దేశాలతోటి ఆయన మనిషి వ్యక్తిత్వంలో భాగంగా అది ఉండుండొచ్చు. కానీ ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన, బాల్యం నుంచి తీర్చిదిద్దిన రాజకీయాలు కూడా మనం మర్చిపోకూడదు. ఏ రాజకీయాల్లో ఉన్నా కూడా ఈరోజు ఏ కమ్యూనిస్ట్ పార్టీకి మాదే గొప్ప అని చెప్పుకునే ప్రివిలేజ్ అయితే లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. మార్గాలు వేరే ఉండొచ్చు, ఆలోచనలు, వ్యూహాలు, తంత్రాలు వేరే ఉండొచ్చు, కానీ అందరూ కూడా ఈరోజున్న ఈ మన మీదకి తన్నుకొని వస్తున్న ఫాసిజానికి వ్యతిరేకంగా మనం ఆ స్పృహ సురేష్కి చాలా ఎక్కువగా ఉండేది. ఆ స్పృహతోటే ఆయన అందరితో సంభాషణలు మాట్లాడటం కానీ, ఆయనకున్న సహనాన్ని మనం నేర్చుకోవాలని నాకు ముఖ్యంగా ఎన్నో లక్షణాలు ఈరోజు మీరంతా చెప్తూ వచ్చారు. ఆ ఓర్పుతోటి మనుషులతోటి డీల్ చేయటం. ఇంతమంది యూత్ వచ్చి ఇక్కడ, అంటే యూత్ని ఆర్గనైజ్ చేయటం ఈరోజు అన్నిటికంటే కష్టమైన విషయం. అలా ఆర్గనైజ్ చేయగలిగాడు అంటే ఆయనకున్న ఓర్పుని మనం, అది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన పాఠం అది. ఎందుకంటే సురేష్ లాంటి వ్యక్తి, సురేష్ లాంటి వాళ్ళు చాలా మంది కూడా వాళ్ళ కెరియర్ కోసం వాళ్ళు రాజకీయాల జోలికి రాలేదు. అసలు రాజకీయాల్లో టచ్ చేస్తే వాళ్ళ కెరియర్ ఎక్కడ దెబ్బతింటుందో అనుకున్న సందర్భంలో ఆయన ఆ వృత్తిలో ఉంటూ, ఆ ఉద్యోగాలు చేస్తూ, ప్రైవేట్గా చేస్తున్న ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ తన ఖాళీ సమయాన్ని అధ్యయనానికి, అట్లాగే ప్రజల్ని, అట్లాగే కార్యకర్తలకి ఇన్స్పిరేషన్ ఇవ్వటానికి ఆయన వెచ్చించిన విధానం అనేది మనందరం చాలా ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం. దాన్ని ఈరోజు నిజమే చాలా మంది కామ్రేడ్స్ చెప్పారు, మరణం అనేది నిజంగా మరణమే, మనకు కూడా మరణం లాగే అది తట్టుకోలేని దుఃఖాన్ని, బాధని కలిగిస్తుంది. కానీ ఆ దుఃఖం నుంచి, బాధ నుంచి మనకు ఎంతో మంది ఈరోజు ప్రాణత్యాగాలు చేస్తున్నారు. గత మార్చి 31 నుంచి మార్చి 31 వరకు ఎంతమంది, ఎన్ని వందల మంది చనిపోయారు, వాళ్ళు ప్రాణత్యాగాలు ఎలా చేశారు, ఆ చేసిన ప్రాణత్యాగాలు వాటి స్ఫూర్తి జనంలోకి ఏ రకంగా వెళ్ళింది అనేది మనకు అర్థమైతే మనం సురేష్ను కూడా సజీవంగా ఉంచగలం. సురేష్ను సజీవంగా ఉంచటం అంటే ఒక మార్క్సిజం అధ్యయనం చేయటమే కాదు, కార్యకర్తలతోటి ఆయన, అట్లాగే ప్రజలతోటి ఈరోజు నోయిడాలో నిర్వహిస్తున్న ఉద్యమం కూడా చాలా ఆదర్శవంతమైన ఉద్యమం అది. ఎందుకంటే ఈ బిగుల్ పార్టీ గురించి మన నేహా దీక్షిత్ రాసిన పుస్తకంలో రాశారు. ఆ ఆర్గనైజేషన్ ఇంతకు ముందే బాదం ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉమెన్ ని ఆర్గనైజ్ చేసి పెద్ద స్ట్రైక్ నిర్వహించింది, పెద్ద సమ్మె జరిగింది. ఆ సమ్మె జరిగినప్పుడు, ఆ సమ్మె
ఆమె డీటెయిల్స్ అన్ని కూడా మనకు ఆ పుస్తకంలో, అప్పుడు నేను అమూల్యాన్ని నాకు చెప్పింది బిగులంటే మాదే మేడం అని చెప్పింది, అప్పుడు దాకా నాకు తెలియదు. ఆ పుస్తకాన్ని నేను అనువాదం చేశాను. సో ఇట్లాంటి ఆదర్శవంతమైన కార్మిక ఉద్యమాల్ని నిర్మించిన ఘనత ఎన్ఎస్పి పార్టీకి ఉంది. అట్లాగే ఇక్కడ పిల్లలు కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. చాలా ముచ్చటేస్తుంది పిల్లల్ని చూస్తుంటే. కాబట్టి ఇదే స్ఫూర్తిని మనం సురేష్ ఏదైతే మనకి చూపించెళ్ళాడో దాన్ని మనం అందరూ కొనసాగిద్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి నమస్కారాలు. వేదిక మీద ఉన్న అధ్యక్ష బృందం ఒక సూచన చేసింది, 6 నిమిషాలకు మించి మాట్లాడకండి అని. మంచి సూచన. స్క్రిప్ట్ లేకపోతే ఖచ్చితంగా చాలాసేపు పడుతుంది ఇది. అందుకని స్క్రిప్ట్ తోటే వచ్చాను. బహుశా 6 నుంచి 7 నిమిషాల్లో అయిపోతుందని నమ్ముతున్నాను. డాక్టర్ సురేష్ ను కృష్ణానది తనలోకి లాగేసుకుంది. ఇది నిజంగా క్రూర పరిహాసం. తనకు జన్మనిచ్చిన మాతృమూర్తి, అప్పటిదాకా తనతో ఈత ప్రాక్టీస్ చేసి ఒడ్డుకు చేరిన తాను జన్మనిచ్చిన తన 10-11 ఏళ్ల కుమారుడు సురేష్ మరి కాసేపట్లో తమను చేరతాడని ఎదురు చూస్తున్నారు. లిప్తపాటు కాలంలో శాశ్వతంగా చేజారిపోయాడు. తమ కళ్ళ ముందే జరిగిన ఈ ఉపద్రవం వారి జీవితాలను సృష్టించిన బీభత్సం వారిని ఎప్పటికీ తిరిగి మామూలు మనుషులుగా మార్చదు. వారిలో కొంత భాగాన్ని కృష్ణ తనలోకి తీసుకుంది. వారిప్పుడు అసంపూర్ణులు. ఆ మాటకొస్తే వారు మాత్రమే కాదు, మనందరము ఎంతో కొంత అసంపూర్ణులమే. కృష్ణా నది మన సామూహిక చైతన్యంలో భాగాన్ని మింగేసింది. వార్త వినగానే మనందరి హృదయాలు భగ్గుమన్నాయి. సురేష్ ఒక వైద్యుడికి ఉండే ఖచ్చితత్వం, ఒక విప్లవకారుడికి ఉండే మోహం కలగలిపిన ఒక అరుదైన వ్యక్తి. సురేష్ లాంటి మనిషిని కోల్పోవడం అంటే ఉద్యమం తన జ్ఞాపక శక్తిని కాస్తంత పోగొట్టుకోవడం. ఈ విచారం వ్యక్తిగతం కాదు, మన సామూహిక రుణం. కాదు, మనం ప్రతిసారి చెల్లించాల్సిన పన్ను. పడే బాధ ఒక లోతైన మానని గాయం, మన సామూహిక మానసిక చిత్రంపై పడ్డ మాయని మచ్చ. సురేష్ ఒక అసంపూర్ణ వాక్యం. ఈ ఉపద్రవం రాకూడని పీడకల, పగిలిన ఓ భావి స్వప్నం. మనం టేబుల్ చుట్టూ చేరినప్పుడు ఓ కుర్చీ ఖాళీగా ఉంటుంది. మన ఎడతెగని సంభాషణల్లో మౌనం కాస్త జాగా సంపాదిస్తుంది. ఈ విచారం, ఈ దుఃఖం అతని పట్ల ఉన్న ప్రేమకు మనం చెల్లించే వెల. దీనికి మందు విచారించటం మినహా మరేదీ లేదు. జాన్ స్టీన్బెక్ చెప్పినట్లు, ఒక వెలుగు ఆరిపోయినప్పుడు అదంటూ అసలు లేకుండా ఉన్నప్పటికంటే చీకటిగా ఉంటుంది. సురేష్ మన పరిచయంలోకి రాకపోతే ఇప్పటి వెలితి ఉండేది కాదు కదా అనుకుంటాను. డాక్టర్ చెబువేరాకు సాహస కృత్యాలపై ఎడతెగని వ్యామోహం అతనికి ఎచిలిస్ హీల్ గా తయారైంది. డాక్టర్ సురేష్ కూడా ఈత ఒక ఎచిలిస్ మడమ అవుతుందని ఊహించలేదే. తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయ సీమలలో నిలిచే నిత్య జీవ ప్రవాహపు శక్తి అయిన కృష్ణ మనకెందుకు ఆకస్మిక మౌనస్థలిగా మారింది. కానీ గతి తర్కాన్ని అభ్యసించిన మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మనం నిజంగా దేన్ని కోల్పోము, అది కేవలం మార్పు చెందుతుంది. కామ్రేడ్ సురేష్ భౌతిక శరీరం మన మానసిక దృఢత్వంలోకి, మన నిశ్చయాలలోకి స్థిరంగా వచ్చి చేరుతుంది. మనం పడే విచారం, మనం నిర్మిస్తున్న విప్లవ యంత్ర సామాగ్రి తిరిగి పనిచేయడానికి కావలసిన ఇంధనం. మానని గాయం అసంపూర్ణంగా మిగిలిపోయిన పనిని నిరంతరం జ్ఞాపకం చేయాలి. ఖాళీని పూర్తి చేసేందుకు అనేక రెట్లు పనిచేయాలి. డెరిడా చెప్పినట్లు, ఒక స్నేహితుడిని కలిగి ఉండటం, అతని వంక చూడటం,
మన కళ్ళతో అతన్ని అనుసరించడం, మనం స్నేహంతో అతన్ని ఆరాధించడం అంటే మరింత గాఢంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అతను మరణిస్తాడని, మనం అతని ప్రతిబింబాన్ని మనలో మోస్తూ ముందుకు సాగడమేనని. ఎంతకాలం జీవించాడనేది కాదు ముఖ్యం, ఎంత లోతుగా ఈ జీవితాన్ని చూశాడనేది ముఖ్యం. హృదయాలలో జీవించే మనిషికి మరణం ఎక్కడిది? కామ్రేడ్ సురేష్ ఇంతమందికి ప్రేమాస్పదుడిగా ఎలా మారగలిగాడు? ఎందుకు అందరూ అతని సంస్కారం గురించి మాట్లాడుతున్నారు? అతని సంస్కారం అతను కప్పుకున్న మేలి ముసుగు కాదు, అది అతని రాజకీయ తాత్విక ప్రాతిపదిక. శ్రామిక వర్గ విప్లవకారుడికి ఉండాల్సిన అత్యుత్తమ లక్షణాల కలబోత అతను. ఈ సందర్భంగా లెనిన్ స్వర్ధలేవ్ గురించి మాట్లాడిన మాటలు కామ్రేడ్ సురేష్ కు అచ్చుగుద్దినట్లు సరిపోతాయి. బృహత్ కార్యాలను సాధ్యం చేయగల ప్రతి చిన్న పనిని అతను సమర్థవంతంగా చేస్తాడు. లెనిన్ అందుకే ఇలా అంటాడు, కానీ మనం ఈ మనిషిని ఎప్పటికీ భర్తీ చేయలేం. పూరించడం అంటే అతని స్థానంలో మరో మనిషిని, మరో కామ్రేడ్ ను అచ్చు అవే లక్షణాలతో. టిఎస్ ఎలియట్ ఒక చోట వినయమే అంత, హ్యూమిలిటీ ఈజ్ ఆల్ అంటాడు. దీన్ని సాధించడమే మన వికాసం. అదే అయితే సురేష్ దీన్ని ఆలవోకగా సాధించాడు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అతనికి కొత్తగా అంటుకున్న సరదా కాదు, దేహాలపై స్వీయ సార్వభౌమత్వం ప్రకటించే మార్గం. సన్నగా చురుగ్గా ఆరోగ్యంగా ఉండటం గర్వకారణం కాబట్టి సాధించలేదు, సుదీర్ఘ పోరాటానికి సన్నద్ధతను సాధించుకునే ఓ రూపం. బరువు బాధ్యతలను తేలిగ్గా మోయగల శక్తిని కూడగట్టుకునే అభ్యాసం. వేదికలో ఈ అంశంపై శాస్త్రీయంగా అతను సాగించిన సంభాషణల ఫలితంగా చాలా మంది మిత్రులు తమ ఆరోగ్యాలను తిరిగి చేజిక్కించుకున్నారు. ఆయన మిత్ర బృందం నడిపే వేదిక ఆయనకు చాలా ప్రత్యేకం. కేవలం నడపలేదు, దాన్ని శ్వాసించారు. 2 తెలుగు రాష్ట్రాలలో మార్క్సిస్టు మూల గ్రంథాలు మొదలుకొని తక్షణ రాజకీయ సమస్యల వరకు శ్రోతలకు విజ్ఞానాన్ని ప్రజాస్వామ్యీకరించిన కార్యస్థలం వేదిక. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ వంటి వారి రచనలు కేవలం గ్రంథాలయాలలో ఉండే పరిశోధకులకు మాత్రమే తెలిస్తే సరిపోదు, పార్టీలలోని అగ్ర నాయకత్వాలకు మాత్రమే పరిమితమైతే చాలదు. ప్రతి విద్యార్థికి, శ్రామికుడికి, ఉద్యమ సహచరుడికి తెలియాలి. వేదిక ప్రసంగాలు, సురేష్ అతని మిత్ర బృందం మన కోసం క్యూరేట్ చేసిన ఆడియో కూడలి, సుదీర్ఘ రాజకీయ సాంస్కృతిక ధ్యానం. అది వింటున్నప్పుడల్లా గ్రాంసీ అన్న ఓ మాట నాకు గుర్తుకొస్తుంది. తెలివితేటల మూలంగా నేను నిరాశావాదిని, ఇచ్ఛ కారణంగా నేను ఆశావాదిని. వేదిక నుంచి మాట్లాడే అవకాశం పలుమార్లు నాకు ఇవ్వడం సురేష్ అతని మిత్ర బృందం నాకు ఇచ్చిన గౌరవం. అత్యంత వినమ్రంగా, బాధ్యతగా ప్రశ్నలు సంధించడం, జవాబులు ఆలకించడం, అవగాహన చేసుకోవడం, విప్లవ క్రమశిక్షణలో భాగంగా వారు సాధన చేసే అనేక అంశాలు. న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ గురించి సురేష్ మాట్లాడుతుంటే అతనికున్న తాదాత్మ్యం చూడాలనిపించే ఓ ముచ్చట. అతనికి అదొక జీవన మాధుర్యం. భారతీయ వామపక్ష రాజకీయ ధరిత్రీ గర్భంలో కదులుతున్న టెక్టానిక్ పలకల గురించి చాలా ఇష్టంగా అతను మాట్లాడుతుంటాడు. ఈ దేశం అర్ధ వలస, అర్ధ భూస్వామ్య నిశ్చల జలాల్లో నిలబడి లేదని, స్వతంత్ర బూర్జువా వర్గం బాగానే ఎదిగిందని, పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలు ప్రధానంగా మారాయని చాలా బలంగా వాదించేవాడు. అందుకు కావలసిన సమాచారాన్ని, విశ్లేషణని క్రోడీకరించేవాడు, సూటిగా సరళంగా మాట్లాడేవాడు, రచించేవాడు, అనువదించేవాడు. అనువాదం ఒక తీవ్ర సహానుభూతితో చేయాల్సిన పని. కామ్రేడ్ సురేష్ దాన్ని బాగా సాధన చేశారు. భాషా సామర్థ్యాలకు మించి మాతృకలోని ధ్వని ప్రకంపనలు పట్టుకునే సామర్థ్యంతో ఉండేవారు. సంక్లిష్ట తాత్విక రచనలను సామాన్య శ్రోతలకు, చదువులకు సులభంగా, సరళంగా అందించగలిగే నేర్పును సంపాదిస్తూ వచ్చారు. భగత్ సింగ్ పేరిట గ్రంథాలయాలు నడిపినా, మంచి సినిమా కోసం ప్రదర్శనలు ఏర్పాటు చేసిన, పాలస్తీనాకు అనుకూలంగా ఇజ్రాయెల్కు సహకరించే కంపెనీల ఉత్పత్తులను బహిష్కరించమని ప్రదర్శనలు చేసిన, అసంఘటిత కార్మిక రంగంలో పారిశ్రామిక కార్మిక వర్గాలతో లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన,
మావో చెప్పినట్లు ఈ విప్లవకర యంత్ర సామాగ్రిలో తుప్పు తన దరి చేరనివ్వని ఓ విప్లవ పరికరం సురేష్. అన్ని రకాల రాజకీయాలకు నిలయంగా ఉండే, అందున రకరకాల వామపక్ష ధోరణులు శ్రేణులు కాస్తంత ఎక్కువగా కనిపించే విజయవాడ కేంద్రంగా పనిచేసేందుకు సురేష్ సౌదీ నుంచి తిరిగి వచ్చారు. ప్రతి లెఫ్ట్ ఎలిమెంట్ ని ప్రేమగా బాధ్యతగా స్పృశించారు, గౌరవంగా మాట్లాడారు. నిరంతర అధ్యయనంలో ఉన్నారు. 10 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం దాకా విద్యార్థిగా మారి పెట్టుబడిపై జరిగిన వర్క్ షాపులకు హాజరయ్యారు. ఈ దుర్ఘటన జరగడానికి 3 వారాల ముందు ఖమ్మంలో సురేష్ నాతో 2 రోజులు ఉన్నారు. అభినవ్ సిన్హా మజ్దూర్ బిగిల్ సంపాదకుడు వామపక్ష కార్యక్రమము ఓ పంధ దానిపై ప్రశ్నపై మాట్లాడటానికి వస్తున్నాడు. ఏర్పాట్లలో భాగంగా తాను ముందొచ్చారు. నేనేదో నా స్కూల్ రొటీన్ గొడవల్లో పడి మునిగి ఉంటే నా కోసం వేచి ఉన్నాడు. విసుగు చెందలేదు. నా బుక్ షెల్ఫ్ లోని నేహాశ్రమ రచించిన రమాసుందరి అనువదించిన సయదా చూసి చాలా మర్యాదగా ఇక్కడే చదివి ఇచ్చేస్తాను అని అడిగి నేను కొట్టిన తర్వాత మాత్రమే తీసుకున్నారు. కొన్ని గంటలలోనే అనువాదాన్ని చదవటం పూర్తి చేశారు. ఆకలిగా ఉన్న చిరుత కళ్ళతో అతను ఆ పుస్తకంలోకి దిగిపోవటం నేను మర్చిపోలేని దృశ్యం. అతను చదువుతున్నట్లు లేదు, ఆ పుస్తకపు ఆత్మను ఆవాహన చేస్తున్నట్లు అనిపించింది. ఇక్కడున్న 2 రోజులు ఓ క్లినికల్ ఎఫిషియన్సీతో పనిచేశాడు. ఎవరెవరిని కలవాలో డైరీలో రాసుకొని వచ్చాడు. ఏం పనులు చేసుకోవాలో తయారు చేసుకొని వచ్చాడు. ఇన్ని పనులు పెద్దవి చిన్నవి చేసే మనిషి కావాలంటే ఒక మనిషి కాదు, చాలా మంది కావాలి. కామ్రేడ్ సురేష్, సహచరి బిందును నేను ఒక్కసారి విజయవాడలో వారి ఇంట్లో కలుసుకున్నాను. బాబును స్కూల్కి పంపే హడావుడిలో ఉన్నారు. ఇంటిని ఉన్నంతలో చాలా కళాత్మకంగా తయారు చేసుకున్నారు అన్నాను. దానికి ఆమె నవ్వి, ఆ క్రెడిట్ ఉషారాణి గారిది, మాకు ఆవిడ ఇల్లు అద్దెకిస్తూ ఈ మొక్కల బాధ్యత కూడా అప్పచెప్పారు, వాటిని పాడు చేయకుండా ఉంచగలిగితే చాలు అన్నారు. ఎవరి క్రెడిట్ వారికి ఇవ్వడం ఆ దంపతులకున్న సంస్కారం. సౌదీ నుంచి ఎన్ని కళలతో తిరిగి వచ్చి ఉంటారు. సహచరుడి ఆశయాలలో తన స్వప్నాలను వెతుక్కుంటూ ఎన్ని త్యాగాలు చేసి ఉంటారు ఆవిడ. ఆమె తన సంపూర్ణ భాగస్వామిని శాశ్వతంగా కోల్పోయారు. జీన్ పాల్ సార్త్ర్ మరణ సందర్భంగా సమన్ డిబోరా అన్న మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. అతను నా బౌద్ధిక ద్వితీయుడు, మై ఇంటలెక్చువల్ డబుల్. ఈ వార్త వినగానే బహుశా కాళ్ల కింద ఉన్న భూమి బద్దలైనట్లు ఉంటుంది. ఆయన కుర్చీ, ఆయన గ్లాసు, తలుపుపై ఆయన వేలిముద్రలు ఆవిడ వెంటాడుతూనే ఉంటాయి. సురేష్ మాతృమూర్తిని ఓదార్చబోనడం, గుండెల్లో ఎగిసిపడే దుఃఖ సాగరపు హోరును మౌనం దాల్చమని చెప్పబోనటమే. తన ఇల్లు వామపక్ష రాజకీయాలకు కేంద్రంగా నిలిచింది కాబట్టి చాలా విలువైన కామ్రేడ్లను ఆవిడ చూసి ఉంటారు, మాట్లాడి ఉంటారు. మావో అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్త ధ్యాన్ మరణం గురించి ఇలా అంటారు: చావు మనుషులందరిపై ఒకేలాగా పడుతుంది. అయితే అది తాయ పర్వతం అంత బరువుగా ఉండొచ్చు, లేదా ఈక కంటే తేలిగ్గా ఉండొచ్చు. తన కొడుకు ప్రమాదంలో తేలిగ్గా నీళ్ల అడుగుకు జారిపోయినట్లు ఆమె కనిపించవచ్చు. కానీ ఆయన తేలిపోయే దూది వంటి కాదు, బలమైన బరువైన పర్వతం సురేష్. తాను చూసిన విలువైన కామ్రేడ్లలో ఎవరికీ తీసుకోనంత విలువైన కామ్రేడ్ తన కొడుకు. సురేష్ కుమారుడి కోసం నా గుండె పరితపిస్తోంది. కసబియాంక వినపడని తండ్రి కోసం దగ్గరగా పిలిచాడు. నాన్న, నువ్వు భయంకరమైన నిశ్శబ్దంలోకి జారిపోయి ఉంటావు. బాల్యం మొత్తం ఒక్కసారి కరిగిపోయి ఉంటుంది. బలవంతంగా ఈ విషాదంలోకి విసిరబడ్డావు. నాన్న కేవలం నీకు ఈత మాత్రమే నేర్పాలని అనుకోలేదు, క్లిష్ట సమయాల చరిత్రను కూడా నువ్వు ఈదగలగాలి అని కోరుకున్నాడు. నాన్న తల వంచుకునో తల దించుకునో వెళ్ళిపోలేదు. ఈ నది ఒడ్డున నీ వెనక ఉన్న ఎత్తైన పర్వతం మీ నాన్న. భౌతిక నాశనానికి వ్యతిరేకంగా బౌద్ధిక సోమరితనం, తిరోగమన సిద్ధాంతాల అలలపై అల్లు పెరగకుండా ఈదిన గజ ఈతగాడు మీ నాన్న అని ఆ బాబుతో చెప్పాలని నాకు ఉంది. జయప్రకాష్ విశాఖ నుంచి అత్యంత భారమైన ప్రయాణం చేసి తిరువురుకు చేరుకున్నాడు. దిగ్గున లేచి 2 చేతులు చాచి జయప్రకాష్ ని బలంగా హత్తుకున్న ఆ చిన్నపిల్లవాడిని చూసి నేను నిలువున నీరయ్యాను. ఎవరి లోటు ఎవరు తీర్చలేని శోక బంధం అది. మిత్ర బృందం గురించి ఒక మాట. సురేష్ ఆకస్మిక మరణ వార్త విన్న అతని మిత్రులు, సహచర కామ్రేడ్లు దూర తీరాల నుంచి దుఃఖధారాన్ని మోసుకుంటూ కడసారి చూపు కోసం, వీడ్కోలు కోసం చాలా మంది రావడం నేను గమనించాను.
వారందరి ప్రేమను కూడా ఎంతో బాధ్యత వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా వాల్ట్ విట్మన్ కవిత్వ పంక్తులు నా మదిలో మెదిలాయి. ఓ కెప్టెన్, నా కెప్టెన్, లేచి నీకై శబ్దిస్తున్న గంటలను ఆలకించు, నీకై రెపరెపలాడుతున్న పతాకాన్ని తిలకించు. ఇలా సాగుతుందని చివరిలో నీవు డెక్ పై అచేతనంగా శీతలంగా పడిపోయి ఉన్నావని అని అనిపిస్తుంది. కృపస్కయ లెనిన్ మరణం తర్వాత మాట అంటుంది, మీ విచారాన్ని వ్యక్తి భూగల రూపంలో తెలియజేయకండి, అతని ఆశయాల సాధన ఆలోచనల సారం ముఖ్యం. మరో కామ్రేడ్ లీఫింగ్ మృతి గురించి కూడా మాట అంటాడు, కామ్రేడ్ లీఫింగ్ నుంచి నేర్చుకోండి, లెర్న్ ఫ్రమ్ లీఫింగ్ అని. మనం కూడా సీ ఫ్రమ్ డాక్టర్ సురేష్ అని అనాలి. మిల్టన్ తన మిత్రుడు ఎడ్వర్డ్ కింగ్ నౌక ప్రమాదంలో చనిపోయినప్పుడు లిసిడాస్ అనే శోక గీతంలో ఇలా అంటాడు, ఇంకా ఏడవకండి, లిసిడాస్ మీ దుఃఖం కోసం చావలేదు, నీటి మట్టపు అడుగున జారిపోయి ఉండవచ్చు, సముద్ర పానుపుపై పగటి నక్షత్రం విశ్రమించడం లేదా, అయితేనే ఒరుగుతున్న శీర్షాన్ని సరిచేసుకుని లేత కిరణాలతో మళ్ళీ పైకి రావడం లేదా. అందుకే ఒక వీరుడు మరణిస్తే కామ్రేడ్ సురేష్ జోహార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సురేష్ గురించి నేను 3 విషయాలు చెప్తాను. తనకి ప్రజలన్నా, ఉద్యమం అన్నా, ప్రజల్లో ఉండడం అన్నా చాలా ఇష్టం. తను పీజీ ఎగ్జామ్ కర్ణాటకలో రాశారు, కామెంట్కి. తనకి అన్ని క్లినికల్ సీట్స్లో, అన్ని క్లినికల్ డిపార్ట్మెంట్స్లో సీట్ వచ్చినా కూడా తను ప్రస్తుతం వర్క్ చేసిన పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీని మాత్రమే ఆప్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ప్రజల్లో ఉండడానికి తనకున్న ఒకే ఒక దారి. సో ఆ దారిని ఎంచుకొని తన ప్రయాణాన్ని కొనసాగించారు. రెండోది, సౌదీ అరేబియా వెళ్ళడానికి తనకున్న 2 ముఖ్యమైన కారణాలు. ఒకటి, అప్పటికి తను చేస్తున్న సైద్ధాంతిక ప్రయాణం తనకి సంతృప్తికరంగా లేదు, దాని నుంచి తను బ్రేక్ కోరుకున్నారు. రెండోది, కుటుంబపరంగా నేను, ఆదిత్య తన బాధ్యత కాబట్టి మాకు ఎలాంటి ఫ్యూచర్లో తన వలన ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే తను సౌదీ అరేబియా వెళ్ళారు. వచ్చాక కూడా అట్లీస్ట్ by 50 he wanted to resign to his job. He wanted to follow his passion. తను ఏప్రిల్ 7వ తారీఖు ఉద్యోగానికి రాజీనామా చేసి వస్తా అని చెప్పారు. కారణం ఏంటి అంటే, ఒకటి ఆదిత్యకి, 2 తన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడానికి సమయం దొరకట్లేదు అని మాత్రమే. తనకి లేరు కానీ యాజ్ ఆల్రెడీ అనౌన్స్డ్ ఫ్యామిలీగా తన తల్లిదండ్రులు, తన తమ్ముడు, తన కజిన్స్ అందరం మేము కలిసి తీసుకున్న నిర్ణయం తన పేరుతో ఒక ట్రస్ట్ని రన్ చేయాలని. దానికి మేము అనుకున్న కొన్ని విషయాలు, వీళ్ళు అనుకున్న కొన్ని విషయాలు కూడా ఏకీభవిస్తాయి. సో అందరం కలిసి ఆ ట్రస్ట్ని రన్ చేసి తన ఆశయాన్ని, సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తామని సభాంగురంగా అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు సెంటర్ ఫర్ అందరికీ నమస్కారం. సభ అధ్యక్షులు కామ్రేడ్స్, నాకు తెలుగు, నేను ఆస్ట్రేలియాలో 20 సంవత్సరాలుగా ఉంటున్నాను కాబట్టి తెలుగు అంత ధారాళంగా మాట్లాడలేను. సో కాబట్టి నాకు వచ్చిన దాంట్లో మాట్లాడతాను. కొంచెం మీకు అర్థం కాకపోతే క్షమించండి. అన్న గురించి మాట్లాడడం చాలా కష్టం. నేను పూర్తిగా ప్రాసెస్ చేయలేదు ఏంటి ఇదని. చిన్నప్పటి నుంచి అతనిలో ఒక అంతర్గత పోరాటం చూసేవాడిని. జీవితం ఎలా జీవించాలి, సమాజం కోసం ఏం చేయాలి అనే ఆలోచన అతనిలో చిన్నప్పటి నుంచే ఉండేది. మా తల్లిదండ్రులు, నాన్నగారు నాగేశ్వరరెడ్డి గారు, అమ్మ కుమారి, మాకు తల్లిదండ్రులుగా మాకు ఎంత ప్రేమ అభిమానాలో వాళ్ళు మార్గదర్శకులు కూడా అంతే మాకు స్ఫూర్తి. చిన్నప్పటి నుంచి ప్రజా ఉద్యమాల్లో పోరాడేవారు. వాళ్ళే అన్నకి ఆ రూట్స్ ఇచ్చారు. అయితే వారు మా తల్లిదండ్రులే కాదు, వామపక్ష ఉద్యమంలో నిబద్ధత పనిచేసిన వ్యక్తులు. మేము వాళ్ళని తల్లిదండ్రులుగా మాత్రమే కాదు, పోరాట యోధులుగా కూడా చూసాం. ఆ ప్రభావం మనపై చాలా గాఢంగా పడింది. మా ఇద్దరి మీద పడింది.
అయితే అన్న మీద ఇంకా బలంగా పడింది. అతను తన బాధ్యతలు నెరవేర్చుకుంటూనే తనలో ఒక విప్లవ ఆలోచన పెంచుకున్నాడు. కాలక్షేమేణా కమ్యూనిస్ట్ పార్టీ సరైన దిశలో వెళ్తుందా అనే సందేహం అతనిలో పెరిగింది. అతను చాలా చదివాడు, చాలా ఆలోచించాడు. మన జయప్రకాష్ మాట్లాడారు, రఘు గారు మాట్లాడారు. సౌదీ వెళ్ళాడు. సౌదీ ఎందుకు వెళ్ళాడంటే ముఖ్యంగా తన బాధ్యతలు నెరవేరుస్తూ చదవడం, విశ్లేషించడం, డిబేట్ చేయడం చాలా చేశాడు. ఆ సమయం కోసం వెళ్ళాడు ముఖ్యంగా. ఆ ప్రయాణంలో నేను కూడా కొంచెం పార్టిసిపేట్ చేశాను, నాకు అవకాశం ఇచ్చాడు. సో ఆ కాలక్రమేణా అన్నకి ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ ఏమిటంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి పనిచేయడం తనకి ఇబ్బందిగా అనిపించింది. ఆ దశలోనే ఏదైతే ఇండియాలో సోషలిస్ట్ విప్లవం దిశగా పయనిస్తున్న వాళ్ళ కోసం చూశాడు. అందులో భాగంగా జయప్రకాష్తో పరిచయం ఉండటం, ముందుకెళ్ళడం జరిగింది. తనలో ఒక 2 years గా చాలా అంతర్గత ఘర్షణ చూస్తున్నాను. ఇంట్లో డిబేట్స్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ రూట్ లోంచి బయటికి రావడం చాలా తన ఇబ్బంది పెట్టింది. అలా అని ఆ పార్టీలో ఉండి న్యాయం చేయలేను అన్న క్షణంలో ముందుకు వెళ్ళడం జరిగింది. అది వెళ్ళిన తర్వాత 1 year చాలా స్ట్రగుల్ అయ్యాడు. పని చేస్తున్నాడు కానీ ఇంకెందేదో స్ట్రగుల్ కనిపిస్తుంది. ఓన్లీ గత 6 నుంచి 3 నెలల మధ్యలో కొంచెం సెటిల్ అయ్యేకి వచ్చి పనిచేయడం, రూట్ లెవెల్లో, గ్రాస్ రూట్స్ లెవెల్లో పనిచేయడం, తనకు నచ్చిన పని చేసుకుంటూ అందరి మధ్య ప్రేమాభిమానాలు మళ్ళీ పొందుతూ ఒక సెటిల్మెంట్ చూసా. అలాంటి విషయంలోనే జరిగింది. అయితే మిమ్మల్ని ముగిస్తూ మీ ముందు ఉంచే నేను చిన్న విషయం ఏంటంటే, అన్న ఎల్లప్పుడూ సైంటిఫిక్ టెంపర్ని మెయింటైన్ చేశాడు, శాస్త్రీయ దృక్పథం. నేను చిన్నప్పటి నుంచి వామపక్ష ఉద్యమంలో చూస్తూ పెరిగాను. కానీ ఒక విషాదకరమైన విషయం ఏంటంటే నాకు ఇప్పటికీ అర్థం కానిది, మనందరికి ఎందుకు సైంటిఫిక్ టెంపర్ అనేది దూరం అవుతున్నామని. సైంటిఫిక్ టెంపర్కి కాలంతో పాటు సైన్స్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్నాయి, కానీ మనందరిలో సైన్స్కి సంబంధించిన విషయాలు మన రోజువారీ జీవితంలోనే కానీ ఏ విషయాలలో కానీ అవి ఎందుకు మనకి ఇంకా వెనక్కి వెళ్తున్నాము. సో మీ ఇద్దరు ముందు మిమ్మల్ని అడిగేది కోరుకునేది, అన్న గురించి చాలా మాట్లాడుతున్న మంచోడు, మనకి ఒక స్ఫూర్తినిచ్చి వెళ్ళాడు అని. కానీ ఒక్కదే ప్రశ్న అడిగేది, మనం శాస్త్రీయంగా ఉంటున్నామా? శాస్త్రీయంగా లేకపోతే విప్లవ పందాలు వెళ్ళలేము. అదొక్కడే మిమ్మల్ని రివ్యూ చేసుకోమని కోరుకుని నాకు అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెబుతూ ముగిస్తున్నాను.